ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లావు తగ్గాలనుకుంటే బెస్ట్ డెస్టినేషన్ వెక్యురా వెల్నెస్ క్లినిక్. నాతో పాటు ఉన్న గెస్ట్ ఈజ్ నన్ అదర్ దెన్ బండి సరోజ్ కుమార్. నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ మీరే తీసుకున్నారు, ఎవరు ముందుకు రాలే నిర్బంధం ఆ టైంలో. సో ఆ గ్రాటిట్యూడ్ ఉంది మీకు, మళ్ళీ నాకు రీపే చేసే టైం వచ్చింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మోగ్లీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత 500 కామెంట్స్ ఉంటే ఒక 499 బండి సరోజ్ ఫ్యాన్స్ అసెంబ్లీ అయ్యారు. మొత్తం కామెంట్స్ మీ మీదే, హీరో మీద లేదు, డైరెక్టర్ మీద లేదు, ఎవరి మీద లేదు. మీ గురించి అన్ని కామెంట్స్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు? అంటే ఇవన్నీ టికెట్స్ కింద కన్వర్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. టికెట్స్ కింద కన్వర్ట్ అయితేనే మార్కెట్లో మనం. మొగిలి ప్రమోషన్స్ జరుగుతున్నప్పుడు సందీప్ గారు ఒక మాట అన్నారు, ఎందుకు బండి సరోజ్ గారు ప్రమోషన్స్ కి రావట్లేదు, మీకు ఆయనకి మధ్య ఏదో గొడవ అయిందంట కదా, హీరో కన్నా ఆయన ఎక్కువ ఎలివేషన్ అయ్యి కనిపిస్తున్నారు ట్రైలర్ లో కూడా, మీరే అవాయిడ్ చేశారంట కదా అని అడుగుతూ ఉన్నారు. మీరేం చెప్తారు ఆన్సర్ దానికి? సందీప్ తను చెప్పింది కరెక్టే. నేను ఒకటే, నాకేం చెప్తావో తీయాలి, ఆ ఒక్క విషయం చోట పట్టుబడతాను తప్ప మిగతా. ఎలా అనిపించింది రోషన్ పర్ఫార్మెన్స్? ఎందుకంటే ఏజ్ లో కూడా చాలా చిన్నోడు, బాగా చేసాడండి అండ్ రియాలిటీకి దగ్గరగా ఉంటాడు. వెరీ గుడ్ బాయ్. నెగిటివ్ గా కూడా కామెంట్స్ పే చేసి మరి మీ మీద కుట్ర పన్నారని చెప్పేసి మీ ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారే. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇన్ఆర్గానిక్ గా మనం యూట్యూబ్ లో కమెంట్స్ లైక్స్ జనరేట్ చేయొచ్చు అని నేను షాక్ అయిపోయాను. రోబోస్ తో మనం కమెంట్లు పెట్టడం వల్ల టికెట్లు తేవో కదా అంటాను నేను. సంథింగ్ లైక్ మా అంతే. అయితే వీళ్ళు ఏం చెప్పారంటే నాకు, ఈ ఏజెన్సీస్ వాళ్ళు మేము బిగ్ బాస్ కంటెస్టెంట్లకు అన్ని వే మేము చేసేది, హెడ్ వెయిట్, పొగరు, బలుపు ఇవన్నీ మాట్లాడుకుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం బండి సరోజ్? రాముడు అందరికి నచ్చడు, అల్లా అందరికి నచ్చడు, జీసస్ అందరికి నచ్చడు. నేను ఆఫ్టర్ ఆల్ మనిషినే కదా, నాకెందుకు ఉంటారు, వాళ్ళకి మన సమాధానం ఎందుకు చెప్పాలనిపించింది. ఈ సినిమాలలో ఎక్కువ బూతులు పెడతారు, అయినా ఏ మొగాలని అవసరం కూడా నాకు అవసరం లేదు అంటారు కదా. 4 గోళ్ల మధ్య జరిగే శృంగారాన్ని బహిరంగం చూపించకూడదు. ఆత్మాభిమానంతో గంజైనా తాగుతా గానీ అది వదులుకొని బెంజి కార్లో తిరగనరా నేను అనుకునేవాడు కూడా ఉంటాడు. మీరు ఏ టైప్ అసలుకి? ఇప్పుడు మీరు సరోజ్ నా వాటర్ తీసుకుంటే నేను తీసుకొస్తా, అదే ఆత్మాభిమానం. అదే మరి అది చంపుకోకుండా తెస్తారు మీరు. ఏం చేస్తారు అమ్మా నాన్న అంటే వాళ్ళ గురించి చెప్పడం నాకు ఇంట్రెస్ట్ లేదు, ఆల్రెడీ చెప్పాను. నేను కూడా ప్రేమించాను, నా సన్న చూపించింది 1 year కి, పుట్టిన 1 year కి. నాకు సన్ మీద ఏం ఫీలింగ్ రాలా. మరి ఎందుకు కొడుకుని కన్నారు? మరి కనకుండా ఉండాలి, ఆమెకు కావాలి. అమ్మాయిలు కూడా కళల్లో కలిపెట్టి చూడండి. మరి ఎక్కడ చూస్తారు? 1 year నుంచి నేను బ్రహ్మచర్యం పాటిస్తున్నాను. బిఫోర్ దాకా 3 months కి అప్పుడు ఎవరిని అమ్మాయి కావాలని కోరిక కలిగితే అప్పుడు కలిసేవాడిని. అదే అందులో ఎవరు ఫ్రీగా ఉంటే వాళ్ళు కలిసి వచ్చేయండి మా ఇంటికి. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇట్లాంటి వాళ్ళు ఊరు చివరో లేకపోతే అడవుల్లోనే ఉంటారు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలంటే, తన గురించి మాట్లాడినప్పుడల్లా తెలియని ఒక ఆనందం అయితే డెఫినెట్గా ఉంటుంది. ఒక వ్యక్తి ఎలా బతకాలో, సొసైటీలో ఎలా ఉండాలో అలానే ఉంటారు ఆయన. సినిమాలు ఎక్కువ తీయకపోయినా కానీ కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ని అయితే సంపాదించుకోగలిగాడు బికాస్ ఆఫ్ హిజ్ నేచర్, హిజ్ క్వాలిటీ లివింగ్ స్టైల్ కానీ, ఆ డెడికేషన్, ఆ కమిట్మెంట్ అవన్నీ ఉండబట్టే అలానే ఉన్నారు. ఈజ్ నన్ అదర్ దెన్ బండి సరోజ్ కుమార్. హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు. మనం ఏం చేయాలనుకుంటామో అదే చేస్తేనే హ్యాపీగా ఉంటారు కదా. అది చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సొసైటీలో. వేరే వాళ్ళ మెప్పు పొందాలనో, లేకపోతే ఎక్కువ మార్క్స్ కొట్టేయాలనో, ఇంకా ఆఫర్స్ ఎక్కువ తెచ్చుకోవాలనో, డబ్బు ఎక్కువ సంపాదించాలనో, లగ్జరీ కార్లు, లగ్జరీ ఇళ్లలో తిరగాలి, ఉండాలని అనుకునే వాళ్ళు ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఉంటారు. కానీ మీరు నాకుందే నా లగ్జరీ లైఫ్, నా లగ్జరీ ఫ్లాట్, నా లగ్జరీ విల్లా, నేను బతుకుతున్న జీవన శైలే నా ఆస్తి అనుకుంటారు మీరు. ఎస్, అలా ఉన్నారు కాబట్టే ఇంతమంది ప్రేమిస్తున్నారు మిమ్మల్ని. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ అసలు ఈ లైఫ్, వాళ్ళు చెప్పే కామెంట్స్? ఐ ఫీల్ ప్రౌడ్ అండి. లైక్ నేను ఒక నమ్మాను, ఒక సిద్ధాంతాన్ని నమ్మాను.
ఇనిషియల్ అందరూ క్రిటిసైజ్ చేశారు, ఇంట్లో నుంచే స్టార్ట్ అవుద్ది క్రిటిసిజం మనకి ఎప్పుడు ఎస్ ఆఫ్ కూడా. కోర్స్. సో నేను అంటే నా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా, చిన్నప్పటి నుంచి కూడా నాకు సినిమా మీద ఎమోషన్ ఎందుకో తెలియదు నాకు, మనుషుల మీద కన్నా కూడా. అంటే మనుషుల ఎమోషన్స్ ఇవన్నీ కూడా నేను సినిమాలో చూపిస్తాను, కానీ నేను మనిషి కోసం నా ఎమోషన్స్ అన్ని ఇన్వెస్ట్ చేసే ఆ మెంటాలిటీ కాదు. ట్రై చేశాను, కామన్ మ్యాన్గా ఉండడానికి ట్రై చేశాను. ఇప్పుడు కామన్ మ్యాన్ స్కూటర్ మీద భార్యని పిల్లల్ని అందరిని తీసుకుని వెళ్తుంటే నాకు హీరోలాగా కనిపిస్తాడు, కానీ నేను ఆ హీరోని కాలేకపోయాను. ఓకే. సో అలాంటి హీరోల్ని నేను సినిమాల్లో చూపించాలి అని ఎప్పుడైతే నేను రియలైజ్ అయ్యానో, అక్కడి నుంచి దెన్ పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ మీ. ఓకే, అంటే మీ లైఫ్ కి మీరే హీరో, మీరే విలన్ అని మీరే, అంతేనా? ఒక రకంగా అలా అనుకోవచ్చు. బట్ మన జర్నీ అనేది నాకు ఇప్పటికీ గుర్తుంది. 2020 20లో ఫస్ట్ ఇంటర్వ్యూ మీరే తీసుకున్నారు. నిర్బంధం చూసి చాలా మంది జర్నలిస్టులు పారిపోయారు, భయపడిపోయారు. అప్పుడు ఫస్ట్ మీరే తీసుకున్నారు, రిలీజ్ ముందు, బిఫోర్ రిలీజ్. అవును, అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ లేదు, మీలో బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా కొంచెం సన్నగా అయినప్పుడు అంతా ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తినేవాడిని, తర్వాత డైట్ కాన్షియస్ అవన్నీ తీసుకుని కొంచెం హెల్త్ కాన్షియస్ అయ్యాను రీసెంట్ గానే 1-2 years లో. ఓకే, అంటే అప్పుడు ఎక్కువ 1000-2000 సిగరెట్లు తాగేవాళ్ళు, ఇప్పుడు తగ్గించారా? ఇప్పుడు మానేశానండి కంప్లీట్ గా. మానేసి ఈ సినిమా కోసం కాల్చాను మళ్ళీ, మోగ్లీ సినిమా కోసం. ఓకే, షూటింగ్ అప్పుడే మానేసా. మోగ్లీ ట్రైలర్ చూస్తున్నంతసేపు కింద ఒక 500 కామెంట్స్ ఉంటే, బ్రదర్ అతిశయోక్తి కాదు, ఒక 499 బండి సరోజ్ ఫ్యాన్స్ అసెంబ్ల్డ్ హియర్. అన్నకు టైం స్టార్ట్ అయిందిరా, బండి సరోజ్ అన్న నెక్స్ట్ లెవెల్, ఇది కదా మేము కోరుకుంది. మొత్తం కామెంట్స్ మీ మీదే, హీరో మీద లేదు, డైరెక్టర్ మీద లేదు, మిగతా టెక్నీషియన్స్ మీద లేదు, వైవా హర్ష కూడా ఉన్నాడు, ఎవరి మీద లేదు. మీ గురించి అన్ని కామెంట్స్ వచ్చినప్పుడు అందరు చెప్తూ ఉంటారు కదా, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక సినిమా టెక్నీషియన్స్ కావాల్సిందే ఇది, ఆర్టిస్ట్ కైనా, డైరెక్టర్ కైనా, ప్రొడ్యూసర్ కైనా, ఎవరికైనా కానీ. అంటే ఇవన్నీ టికెట్స్ కింద కన్వర్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను అంతే. ఎందుకంటే టికెట్స్ కింద కన్వర్ట్ అయితేనే మనం మార్కెట్ లో మనం సౌండ్ చేయగలుగుతాం, ఇంకా నేను మంచి సినిమాలు తీయగలను. ఇప్పుడు మనం చూస్తే, నేను టికెట్స్ రేట్స్ విషయం గురించి మనం మాట్లాడాలంటే, నేను చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చోండి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే తిరిగేవాడిని. కాలేజ్ బంక్ కొట్టి వెళ్ళినప్పుడు 20 రూపాయల టికెట్ ఉండేది, వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం. సో 20 రూపాయల టికెట్ ఉన్నప్పుడు మీకు అల్లరి నరేష్ సినిమా 20 రూపాయలే, ప్రభాస్ సినిమా 20 రూపాయలే, మహేష్ బాబు సినిమా 20 రూపాయలే, పవన్ కళ్యాణ్ 20 రూపాయలే, చిరంజీవి 20 రూపాయలే. అవును, అప్పుడు మనకి ప్రజాస్వామ్యం ఉండేది, అంటే అందరికి ఈక్వాలిటీ ఉండేది అక్కడ. అక్కడి నుంచి స్టార్లు అయిన ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత సినిమాలకి 2000 రూపాయల టికెట్ పెట్టడం, 1000 రూపాయల టికెట్ పెట్టడం. అఫ్ కోర్స్ మన గుండెల్లో వాళ్ళు ఉండిపోయారు కాబట్టి ఆడియన్స్గా చెప్తున్నాను, ప్రేక్షకుడిగా మనం వెళ్ళి ఇన్వెస్ట్ చేసి చూస్తున్నాం, ఫ్యామిలీస్తో వెళ్ళి చూస్తున్నాం. చూసి ఇంకా కొత్త వాళ్ళని మనం ఎంకరేజ్ చేసే స్టేజ్లో లేదు దానివల్ల. ఇప్పుడు నెక్స్ట్ ఒక 3 నెలల వరకు మనం సినిమా చూడట్లా, పండగ పెట్టేసాం కదా, డబ్బులన్నీ ఇక్కడ పెట్టేసాం, మళ్ళీ 3 months తర్వాత చూద్దాం, మళ్ళీ పండగ అప్పుడు చూద్దాం థియేటర్లో. ఈ మధ్యలో ఏదో గొప్ప సినిమా అసలు అద్భుతం అది ఇది అంటే చూద్దాం అనేవాళ్ళు కొంతమంది తప్ప, వారం వారం కాలేజీలు బంక్ కొట్టి చూసే స్టూడెంట్లు లేరు ఈరోజు. వాళ్ళు కూడా ఓటీటీలు కూడా ఇప్పుడు 4-5 ఓటీటీలు అయిపోయినాయి, 10 ఉన్నాయి అనుకోండి, 10 సినిమాలు 10 ఓటీటీలు వస్తున్నాయి. ఒక్కొక్క ఓటీటీకి మీరు 300 పెట్టినా నెలకు 3000 దానికి కట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఐబొమ్మలని అవన్నీ, ఇప్పుడు ఐబొమ్మను రవిని పట్టుకుంటే అతను హీరోని చేస్తారు. బికాజ్ ఆడియన్స్ ఈరోజు సినిమాలకు దూరం అయిపోయారు. అవును, వాళ్ళందరికీ నేను దగ్గర అయ్యాను. ఇప్పుడు సినిమాలకు దూరం అయిపోయిన ఆడియన్స్ వాళ్ళ పరిస్థితుల వల్ల, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళందరూ కూడా నా సినిమాలు చూడగలిగారు. సో వీళ్ళందరూ మళ్ళీ థియేటర్స్కి రావాలి, నన్ను గెలిపించాలి అని కోరుకుంటున్నాను. అంటే ఒక నిర్బంధం కానీ, మాంగళ్యం కానీ, ఇవన్నీ నేను ఫ్రీగా చూపించడం వల్ల వాళ్ళకి, కలనాది వేల మీద అనే కాన్సెప్ట్లో వాళ్ళని నేను దగ్గరయ్యాను. ప్లస్ నేను వాళ్ళ కథలే తీశాను, ఏదో కొత్తగా ఇలా రెగ్యులర్ సినిమా కాకుండా వాళ్ళ నుంచి పుట్టిన కథలనే నేను తీశాను కాబట్టి నేను దగ్గరయ్యాను. అవును, అది వన్ ఆఫ్ ది రీజన్స్ అండి. కానీ సరోజ్ గారు, ఇప్పుడు ఐబొమ్మ రవి అన్నాం కానీ అతను ఏదో పెద్ద విలన్ గా చూపిస్తున్నారు, కానీ బయట అతనికి మంచి పాజిటివ్ రెస్పాన్స్. దాని రీజన్ ఇదే అండి, ఇప్పుడు టికెట్ల రేట్లు పెంచేస్తున్నారు మీరు. ఇప్పుడు 2000 రూపాయలు టికెట్ చేస్తున్నావు నువ్వు, 20 రూపాయల టికెట్ అప్పుడే కదా నువ్వు స్టార్ అయ్యావు. అవును, ఇప్పుడు కొత్త స్టార్లు రావాలంటే ఇప్పుడు మాకు వ్యాక్యూమ్ లేదు కదా అక్కడ. అవును,
ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నేను స్టార్ అవ్వాలని వచ్చానండి, నేను ఫైట్ చేస్తున్నాను, నేను కంటిన్యూగా ఒక 5-6 సినిమాలు హిట్ కొడితే తప్ప నేను అవ్వలేను. అవును. థియేటర్కి వెళ్ళి ఆ రేంజ్ అవ్వలేను. అది అవ్వాలంటే నేను చాలా కష్టపడాలి. ఇంతకుముందు అందరికీ సమానత్వం ఉండేది. సో రూ. 20, రూ. 30 టికెట్ ఉంది, లేకపోతే అందరికి రూ. 100 టికెట్ ఉందనుకోండి, అప్పుడు మంచి సినిమా, పిచ్చి సినిమా కింద డివైడ్ అవుతుంది. కానీ ఇప్పుడు పెద్దగా ఇప్పుడు చెప్పాలంటే టికెట్ 100 లేదు 200 కాదు కదా, 350 300కి వచ్చేసింది మల్టీప్లెక్స్ అంతా కూడా. బయట కూడా 150 200కి వచ్చేసింది. ఇది సింగిల్ స్క్రీన్స్ ఉంటాయి కదా బయట. కానీ ఇక్కడ తేడా ఎక్కడ వస్తుందంటే, నేను మొన్న ఒక చంటి అడ్డాల గారి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను క్లియర్గా. ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది, సీజీ గ్రాఫిక్స్, మనకి ఏది కావాలన్నా కానీ ఒక రూమ్లోనే సినిమా తీసేస్తున్నాం. మీరు కూడా సినిమాలు తీసి యూట్యూబ్లో కూడా పెట్టారు. ఇప్పుడు అదే రామానాయుడు, అదే అన్నపూర్ణ, అదే సారథి స్టూడియో, అదే ఏవిఎం, లేకపోతే అదే ఇప్పుడు బయట ఉన్న సెట్లంతా కూడా వేసుకొని సినిమా తీస్తున్నారు. పెద్ద ఓహో అని చెప్పుకునేది ఏం లేదు. అప్పుడు 10, 20, 30 కోట్లలోనే బ్రహ్మాండమైన సినిమా వచ్చేది. మీరు అన్నట్లుగా రూ. 20, 30 అందరూ సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళు. కానీ ఇవాళ చూస్తే సినిమా బిఫోర్ ఒక జీవో వచ్చేస్తుంది కదా, రూ. 1000, 800, 900, మళ్ళీ లోపల పాప్కార్న్ అని, సమోసాలు, కూల్ డ్రింక్ అని ఒక 2000, 2500 ఒక్కొక్క పర్సన్కి అవుతుంది. అసలు సినిమాకి వెళ్ళాలంటే భయపడుతున్నాడు ఇప్పుడు. ఓటీటీలో చూద్దాంలే అనుకుంటున్నాడు. కానీ పెద్ద హీరో కదా, మనం ఇష్టపడే హీరో, థియేటర్లో బాగుంటుంది కదా ఆ ఎక్స్పీరియన్స్ అని కూడా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎలా చూడవచ్చు అసలు దీన్ని? ఇంత సినిమా వ్యయం అంటే 300, 400 కోట్లు అంటున్నారు, కానీ అదే 100 కోట్లు పెట్టి తీశారో, 50 కోట్లు పెట్టి తీశారో, 300 కోట్లు పెట్టి తీశారో కూడా మనకు తెలియదు. వాళ్ళు చెప్తే మనం వింటమే. చూస్తే హీరోలకి 100 కోట్ల రెమ్యునరేషన్కి వెళ్ళిపోయారు. మళ్ళీ షేర్ ఉంటుంది. కొన్ని జెన్యూన్ ఉన్నాయండి, చాలా వరకు ఫేక్ ఉన్నాయండి. నేను పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. రీసెంట్గా ఒక సినిమా వచ్చింది, సినిమా పేరు మనం డిస్కస్ చేయొద్దు, లవ్ స్టోరీ, పెద్ద హిట్ అయింది. ఆ సినిమా 40 లక్షలు తీశారు. 40 lakhs లిటరల్లీ డిజిటల్ కెమెరా పట్టుపోయి ఒక పల్లెటూరుకి వెళ్ళి సినిమా తీశారు. ఇప్పుడు దాన్ని చూస్తే మేము 5 కోట్లు పెట్టి తీసాం, 4 కోట్లు పెట్టి తీసాం అంటున్నారు. సో అదే అంత చేస్తున్నప్పుడు ఈ సో కాల్డ్ బిగ్ మూవీస్ మేము ఇన్ని కోట్లు పెట్టామనేది కూడా మనం నమ్మాలా వద్దనే దాంట్లో మీద ఉంది. ఓకే, కలెక్షన్స్ అనేవి మాత్రం జెన్యూన్. సాక్నిక్లో వాళ్ళు ప్రాపర్గా మీకు బుక్ మేషోలో ఉన్నాయి, పక్కాగా ఉంటాయి. సో sacknic.com, ఐ బిలీవ్ ఇన్ కలెక్షన్స్. బట్ మనం ఇప్పుడు కొత్త యాక్టర్లకి, ఇప్పుడు రైజింగ్ స్టార్స్ కానీ వీళ్ళందరికీ మనకి ఆ వ్యాక్యూమ్ లేదు ఇప్పుడు అక్కడ. ఓన్లీ బికాజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన వాళ్ళు, ఒకప్పుడు సమానత్వం ఉన్నప్పుడు స్టార్లు అయిన సోకాల్డ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు బ్రాండ్స్ కింద అయిపోయారు. అవును, బ్రాండ్స్ కింద అయిపోయి నువ్వు 2000 రూపాయలు టికెట్ పెట్టినప్పుడు ఫ్యామిలీ వస్తే 10,000 ఖర్చు అయిపోతుంది వాళ్ళకి. 10,000 ఖర్చు అయిన ఫ్యామిలీ మళ్ళీ పండగ దాకా సినిమా చూడరు. చిన్న సినిమా వచ్చినా చూడరు. అసలు ఇంపాసిబుల్. 200 మదానికి రండ్రా బాబు అన్న చూడరు. ఎక్స్ట్రాడినరీ అని బీభత్సమైన మార్కెటింగ్ అయిపోయి హిట్ అయితే కనుక అందులో కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వెళ్తున్నారు. అవును, దానివల్ల వాటికి రెవెన్యూ వచ్చేస్తుంది. బట్ ఈరోజు సినిమా వారం మనం థియేటర్ల ముందుకు వెళ్ళే కుర్రోళ్ళు, కాలేజ్ స్టూడెంట్లు ఉండట్లేదు. లేబర్ కష్టపడి డే అంతా పనిచేసి నైట్ థియేటర్కి వెళ్ళి జనాల మధ్యలో చూడాలనుకునే వాళ్ళు ఉండట్లేదు. జనాల మధ్యలో చూసే ఆనందం వాడికి తెలుసు. ఇప్పుడు మనం కూడా మనుషులే కదండి, మనిషి అనేవాడు ఒక సోషల్ యానిమల్. సో జనాల మధ్యలోనే చూడాలనుకుంటాడు. వాడు చంపుకుని యూట్యూబ్లో, ఓటీటీల్లో, పైరసీలో చూస్తున్నాడు తప్ప దీనికి ఏం అలవాటు పడలేదు. స్టిల్ వాడు జనాల మధ్యలో చూడాలనుకుంటాడు, కానీ రీజనబుల్ రేట్స్ లో రావాలి. ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఐబొమ్మ చూసే వాళ్ళు ఉన్నారని ఆర్జీవి గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అంటే గవర్నమెంట్స్ తీసుకోవాలండి. సినిమాటోగ్రఫీ మినిస్టర్లు అంటారు కానీ వీళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ అంటే ఏంటో వాళ్ళు తెలుసుకొని దే హ్యావ్ టు టేక్ యాక్షన్. ఇప్పుడు పేదవాడికి, మన సామాన్యుడికి మనం ఎంటర్టైన్మెంట్ దూరం చేసాము. దాంట్లో గవర్నమెంట్ పాత్ర కూడా ఉంది. ఇప్పుడు రేపు వచ్చే అపోజిషన్స్ కూడా, ఎవరన్నా అపోజిషన్ పార్టీ ఎవరైతే ఉన్నారో, మేము ఎలక్షన్ దాంట్లో మేనిఫెస్టోలో కనుక మేము థియేటర్ టికెట్లు అందుబాటులో తెస్తాం అని డైలాగ్ కాకుండా ఇంత పెడతాం, ఇలా 3 సెక్షన్స్ పెడతాం అని కానీ వాళ్ళు మేనిఫెస్టోలో పెడితే పెద్ద ఓట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి ఎక్స్చేంజ్ 100% ఉంటుంది. అవును, అది స్టాండ్ అయి ఉండాలి. అది గవర్నమెంట్స్ రియలైజ్ అవ్వట్లేదు. మనం పేదవాడికి మనం ఎంటర్టైన్మెంట్ దూరం చేస్తున్నాం, మనం పెట్టుబడిదారులను మనం ఎంకరేజ్ చేస్తున్నాం అనే ఆస్పెక్ట్ వాళ్ళు మర్చిపోతున్నారు. అది వాళ్ళు రియలైజ్ అవ్వాలి. అవును, ఇప్పుడు వాళ్ళు వచ్చి సినిమాలు చూడరు, థియేటర్ దగ్గర పరిస్థితి ఏంటనేది వాళ్ళు వీళ్ళు ఏం చెప్తే నమ్మారో, లేకపోతే వీళ్ళు ఒక షేర్ తీసి ఇస్తున్నారో వాళ్ళకి కూడా తెలియదు. జరిగిపోతుంది లోపల ఏదేదో. ఇదంతా మారాలండి. అవును, నువ్వు ఎన్ని కోట్లు పెట్టి తీసినా, నువ్వు పాన్ ఇండియా తీసుకుంటున్నావు, పాన్ వరల్డ్ తీసుకుంటున్నావు కదా, వేరే చోట తీసుకో డబ్బులు. నీకు ఆ డబ్బులన్నీ ఇక్కడే వసూలు చేయాలంటే ఎలా? ఇంకొకటి సరోజ్ గారు, మీరు ఒకసారి గమనిస్తే
ప్రీవియస్ సినిమాల ప్రమోషన్కి ఇప్పుడు సినిమాల ప్రమోషన్కి చాలా చేంజ్ వచ్చింది. అవునండి. ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ నుంచి రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా ఎక్కువ వెళ్ళి బాంబేలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఓకే. మీరే మమ్మల్ని ఆదరించారు, మీరే మా ఫ్యాన్స్ అంటున్నారు. మన తెలుగు వాళ్ళు కూడా చివరికి అవును. ఇంటర్వ్యూలు కూడా వాళ్ళకే ఇస్తున్నారు. ఉమ్. వాళ్ళకే మళ్ళీ బిఫోర్ సినిమా రిలీజ్ ఒక పార్టీ, ఆఫ్టర్ సినిమా రిలీజ్ ఒక పార్టీ, వాళ్ళతో డ్యాన్స్లు వేస్తారు, సెల్ఫీలు దిగుతారు. చాలా మంది హిందీ రిపోర్టర్స్ ఇక్కడ లోకల్ వాళ్ళకి రిలేషన్ ఉంటుంది కదా, వాళ్ళన్నీ గ్రూప్లో కూడా పెడుతున్నారు అవి. ఓకే. మాకు అంటే మా జర్నలిస్టులకు అంత వాల్యూ ఇస్తారు మీ తెలుగు హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. భయపడతారు, వాల్యూ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ రివ్యూ అనేది చాలా బలంగా ఇస్తారు. మళ్ళాగా డప్పు కొట్టరు. అవును. ఎందుకు వార్ 2కి ఎంత యుద్ధం చేశారో అందరికి తెలిసిందే. ఓకే. పెద్ద జోకర్లను చేసేసారు ఆర్టిస్టులను అక్కడ. జర్నలిజం గురించి కామెంట్ చేయకూడదు అనుకుంటున్నా అండి. నేను ఆల్రెడీ కామెంట్ చేసే నా లాస్ట్ ఇయర్ నాది పరాక్రమం అని 2 కోట్లు పెట్టి తీసానండి థియేట్రికల్ ఫిల్మ్. సగం మంది జర్నలిస్టులు రాలేదు నా ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి, వాటికి రాలేదు. నేను సెలబ్రిటీస్ వచ్చారు, బుచ్చిబాబు గారు వచ్చారు, సందీప్ కృష్ణ వచ్చాడు, విశ్వక్సేన్ వచ్చాడు, ఎస్కేఎన్ గారు వచ్చారు. ఇంతమంది వచ్చినా కూడా సగం మంది మీడియా రాలే, భయపడ్డారు. వీడేదో అంటాడు మనల్ని అని చెప్పి. సో జర్నలిజం గురించి మనం కామెంట్ చేయకూడదు అనుకోండి ఇప్పటి వరకు ప్రస్తుతానికి. అంటే నేను చిన్నప్పటి నుంచి నమ్మను. ఒక విషయం చెప్పేవాళ్ళు ఏంటంటే ఫాలో ద రూల్స్, గో టు ద టాప్, చేంజ్ ద రూల్స్ అంటారు. అంటే అది నేను ఎప్పుడు నమ్మను. మనం ఎప్పుడున్నా కూడా మన వాయిస్ ఒకేలాగా ఉండాలి కదా. ఈరోజు మనం గుంటనక్కలాగా ఉండి రేపు పుల్ అయిపోవాలనుకోవడం కూడా తప్పే కదా నా ఫీలింగ్. బట్ ఈ విషయంలో వీళ్ళు హట్ అవుతున్నారు కదా, ఎందుకు మనం ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా కామెంట్ చేయకూడదు అనుకున్నాను సార్ మీడియా గురించి. పీపుల్ ఆల్వేస్ లవ్ రెబెల్స్ అండి. రెబెల్ అంటే ఊరికే రెబెల్ కాకుండా వాళ్ళ మనసులో ఉన్న మాటను మనం చెప్పగలిగితే భజన తగ్గాలి, దే విల్ డెఫినెట్లీ ఫాలో. కానీ ఇప్పుడు మీరు ఉన్నపాటి అంటే అంటారు కదా, ఒక చోట ఉండే వ్యక్తి కూడా కాదు మీరు తిన్నగా. అలాంటిది మీ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకసారిగా మొగిలి చేయాలని ఎందుకు అనిపించింది? కథ నచ్చిందా, లేకపోతే డిమాండా, లేకపోతే ఏదైనా ఆబ్లిగేషనా? లేదండి, నాకు చాలా మంది అడుగుతుంటారండి. పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా నీకోసం పాత్ర రాసాము అంటుంటారు. మా కిచెన్లో చాలా పాత్రలు ఉన్నాయి, నేను పాత్రలు లేను అంటే నేను సర్వోజు హీరోగానే పుట్టాడు, వాడు హీరోగానే చచ్చిపోతాడు అనే దాంట్లోనే నేను ఉన్నా చిన్నప్పటి నుంచి. అంతే. మన సందీప్ కూడా ఏంటంటే, సందీప్ రాజు 5 years బ్యాక్ నాకు కాంటాక్ట్ అయ్యాడు ఆఫ్టర్ కలర్ ఫోటో. నేను ఒక కథ అనుకున్నాను, దాంట్లో ఎలాంటి ఒక పాత్ర అంటే నేను పాత్రలు లేను, క్లారిటీ ఇచ్చాను తనకు కూడా, అప్పుడే చెప్పాను. 5 years తర్వాత మళ్ళీ నాకు కాంటాక్ట్ అయ్యి ఒక్కసారి ఈ కథ విను, ఇది విలన్ లాగా కాదు, ఈజ్ ద యాంటీ హీరో, ఒక్కసారి విను అన్నాడు. సరే విని నో చెప్దాంలే అనుకున్నా అని విన్నాను. విన్నప్పుడు నాకు అనిపించింది, ఓకే ఇది సెపరేట్ ఎంటిటీ, ఐఎమ్ నాట్ ఎ టీమ్ మ్యాన్, టీంలో ఉండే మనిషిని కాదు నేను. సో సినిమాలో కూడా అలాగే లేదు, నాకంటూ ఒక సెపరేట్ ఎంటిటీ ఉంది దీంట్లో. సో ఇది చేస్తే నా ప్రొటాగనిస్ట్ కెరియర్కి మైనస్ అవ్వదు అనిపించి సరే చేద్దామని. అది కూడా భయపడ్డా, స్ట్రిక్ట్ రూల్స్ అగ్రిమెంట్ కూడా స్ట్రిక్ట్గా వేయించుకున్నా పిఎంఎఫ్ వాళ్ళతో. నాకు కథ మెయిల్ చేయాలి, కథలో ఏ రకమైన చేంజెస్ ఉండకూడదు అని వాళ్ళు నాకు అఫీషియల్ మెయిల్ చేశారు, అగ్రిమెంట్ ఇచ్చారు. ఇవన్నీ తీసుకున్నాకే నేను దిగా సినిమాలోకి. ఏం చేంజ్ లేదా? ఎడిటింగ్, డబ్బింగ్కి వెళ్ళే ముందు కూడా ఎడిటింగ్ మొత్తం నేను చూసుకుని ఫైనల్ చేసాకే వెళ్ళా. కానీ మీకు కొంచెం బయట మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువ కదా. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత బండి సరోజ్కి చాలా మంది పాజిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు కదా, నెగిటివ్గా కూడా కామెంట్స్ పే చేసి మరి మీ మీద కుట్ర పన్నారని చెప్పేసి మీ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారే. చేసి డిలీట్ చేస్తా మన కాంట్రవర్సీకి వెళ్ళకుండా. అంటే ఒక సంస్థ అండి, పేరెందుకు పాప ఆ కుర్రోడే ఫోన్ చేశాడు నాకు మొన్న. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేను షాక్ అయిపోయా. అంటే అప్పుడు మీమ్ పేజెస్కి డబ్బులు ఇస్తేనే వాళ్ళు మీమ్ చేస్తారన్న విషయం మనమే డిస్కస్ చేసాం. అవును, 5 years బ్యాక్. అప్పటి వరకు ఆడియన్స్ తెలియదు, తర్వాత వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యారు. ఇప్పుడు నా గురించి ఎవడన్నా మేము వేసిన ప్రేమతో కూడా కింద ఎంత తీసుకున్నారో పేమెంట్ అని పడుతున్నాయి, విచ్ ఇస్ గుడ్. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఇన్ఆర్గానిక్గా మనం యూట్యూబ్లో కమెంట్స్, లైక్స్ జనరేట్ చేయొచ్చు అని నేను షాక్ అయిపోయాను లిటరల్లీ. అంటే ఇన్ని రోజులు తెలియదు. అరే ఇప్పుడు సినిమా ట్రైలర్ టీజర్ కి అన్ని మిలియన్స్ యాడ్ నుంచి వస్తాయి అనుకుంటున్నారు మరి మీరు? అంటే ఇవి స్పాన్సర్డ్, అంటే యూట్యూబ్ని మనం యాడ్ వేయచ్చు అని తెలుసండి. బట్ కామెంట్స్ కూడా మనం ఫేక్ ఐడీల నుంచి మనం కామెంట్స్ జనరేట్ చేయొచ్చు, వాటికి మళ్ళీ బోట్ లైక్స్ వేయచ్చు. అంటే ఒక కామెంట్, ఇప్పుడు నా కామెంట్ నాకు అన్ని ఆర్గానిక్ కామెంట్స్ అండి, నాకు ఇప్పుడు 2000 లైక్స్ వచ్చాయి అనుకోండి ఒక కామెంట్కి, వీడికన్నా ఎక్కువ లైక్స్ రావాలంటే ఒక్క సెకండ్లో 0 నుంచి
3000 లైక్స్ పడిపోతాయి. ఓకే. అవన్నీ నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇదేంటి ఇదంతా అంటే నాకు ఇవి ఈ సంస్థ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏజెన్సీస్కి అప్రోచ్ అవుతారు. వీటికి ఏజెన్సీస్ ఉన్నాయి, అవును. ఇది ఒక ఈకో సిస్టమ్ ఉంది, ఇదన్నీ నాకు తెలీదు. అందులో నా ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరూ నాకు స్క్రీన్ షాట్లు, వాయిస్ రికార్డింగ్లు పంపించి అన్న నీ మీద కుట్ర జరుగుతుంది, ఇది జరుగుతుంది అంటే అప్పుడు నేను రియాక్ట్ అవ్వగానే ఆ సంస్థ CEO నాకు ఫోన్ చేసి సారీ సార్ మాకు తెలియదు, ఎవరో నా కుర్రోళ్ళు ఎవరు చేసినట్టు ఉన్నారు, వెంటనే డిలీట్ చేపిస్తామని డిలీట్ చేసి. అంటే ఎలా ఇప్పుడు మొగిలి ట్రైలర్ కి రోషన్ కనకాల కన్నా మీకు ఎక్కువ పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి హీరోగా? అవన్నీ ఏముంటదండి, ఇప్పుడు కామెంట్స్ రావడం, ఇప్పుడు థియేటర్లో టికెట్లు అయితే చించలేం కదా, బాటిల్ లైక్స్ బాట్ కామెంట్స్ పెట్టి, అది వేరు. అట్లా దాని గురించి మీరు డిజిటల్ మీడియాకి ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉన్నారు కదా, మీ సినిమాలు డిజిటల్ లో రిలీజ్ చేయడం యూట్యూబ్ లో. మేబీ ఈరోజు ఆడియన్స్ యూట్యూబ్ లోనే కదండి ఉన్నది. మీరు బాహుబలి ఇప్పుడు SSMB 29 వచ్చింది ట్రైలర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్. ట్రైలర్ ఎక్కడ వదులుతాడు? యూట్యూబ్ లో వదలాలి, అంతరిక్షంలో వదలడు కదా. ఆడియన్స్ అక్కడే ఉన్నారండి. నేను పరాక్రమం అప్పుడు కూడా మా డిస్ట్రిబ్యూటర్ని అడిగా ఇంకా ఎలా పబ్లిసిటీ చేయాలంటే, సార్ యూట్యూబ్లోనే సార్ అంటే సినిమా థియేట్రికల్ సినిమా పబ్లిసిటీ కూడా యూట్యూబ్ మీద బేస్ ఉంది. అవును, సో ఆడియన్స్ ఉన్నది అక్కడే. అవును, అందులో రియల్ ఆడియన్స్, బోట్ ఆడియన్స్ రెండు ఉంటారు కదా. మనం రోబోస్తో మనం కమెంట్లు పెట్టడం వల్ల టికెట్లు తేవో కదా అంటాను నేను. అవును, మన ఈగో సాటిస్ఫై అవ్వడం తప్ప ఇట్స్ సంథింగ్ లైక్ అంతే. బట్ రియాలిటీ కాదు కదా అది. మనం ఆర్గానిక్గా మనం పేరు సంపాదించుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది కదా. ఓకే. అయితే వీళ్ళు ఏం చెప్పారంటే నాకు, ఈ ఏజెన్సీస్ వాళ్ళు మేము బిగ్ బాస్ కంటెస్టెంట్లకు అన్ని వేసి మేము చేసేది ఇలానే మేము పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం అన్నారు. ఓటింగ్ కానీ ఇవి కమెంట్స్ కూడా వాళ్ళు పెట్టిస్తా ఉన్నారు. నేను షాక్ అయిపోయాను. అంటే యూట్యూబ్ ఒక ఆల్గోరిథం అని ఒకటి ఉంది, దానికి ఒక మామూలుగా యూట్యూబ్ అంటే జెన్యూన్ అనుకుంటాం కదా. సో ఫస్ట్ టైం అది షాకింగ్ అనిపించి నేను ట్వీట్ పెట్టి మళ్ళీ డిలీట్ చేస్తాను ఫోన్లో. ఇంకేమి ఓకే, జనాలు తెలియాలని పెట్టాది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత పెద్ద పెద్ద డైరెక్టర్స్ కాల్ చేశారేమన్నా, మన సినిమాలో ఒక మంచి రోల్ ఉంది, మీకు సూట్ అవుతుంది డెఫినెట్గా? అందరికి తెలుసండి వీటి చేయడానికి, ఆల్రెడీ నాకు చేశారు. ఏమో ఉంటుంది కదా, మొగిలి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారేమో, చేయొచ్చు. వాళ్ళందరూ షాక్ అయ్యి సందీప్ తో మాట్లాడుతున్నారంట, అసలు నీకు ఎలా ఒప్పుకున్నాడు, ఏదో ఉంది మ్యాటర్ లేకపోతే చేయడు అని చెప్పి. సో నేను ఎందుకు చేశాను అన్నది పబ్లిక్ కూడా అర్థం అవుద్ది, సినిమా చూసాక అర్థం అవుద్ది. ఓకే. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద ఆడియన్స్ కి బండి సరోజ్ అంటే ఏంటి తెలుసు, బట్ హాఫ్ ఆఫ్ ద ఆడియన్స్ కి డెఫినెట్ గా తెలియదు, ఎగ్జిస్టెన్స్ తెలియదు. హెడ్ వెయిట్, పొగరు, బలుపు ఇవన్నీ మాట్లాడుకుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు సమాధానం బండి సరోజ్ ప్రియ? నేను ఒకప్పుడు రియాక్ట్ అయ్యేవాడినండి, సమాధానం చెప్పేవాడు, కానీ తర్వాత నేను రియలైజ్ అయ్యా, ఒకరోజు ఆలోచించా. ఇప్పుడు మోడీ అందరికి నచ్చడు, మన ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు నాకు నువ్వు నచ్చలేదు దిగిపోంటే దిగడు కదా. రాముడు అందరికి నచ్చడు, అల్లా అందరికి నచ్చడు, జీసస్ అందరికి నచ్చడు. సో ప్రపంచంలో ఎవడో కూడా అందరికి నచ్చడు. విల్ బి సెపరేషన్, నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. సో నేను ఆఫ్టర్ ఆల్ మనిషినే కదా, నాకెందుకు ఉంటారు, వాళ్ళకి మన సమాధానం ఎందుకు చెప్పాలనిపించింది. అంటే ఇలానే ఉంటారా, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల మారాల్సి వచ్చిందా? ఎగ్జాక్ట్గా అసలు ఏం జరిగింది మీ జీవితంలో అంటే ఏమని చెప్తారు మీరు? అందరూ ఏ మనిషి అయినా కానీ ఏదర్ పుట్టుకతో ఇలాంటిది మేనరిజం అంటే చిన్నప్పటి నుంచి ఉంటుంది కొంతమందికి పరిస్థితుల వల్ల మారుతాం. ఓకే, డెఫినెట్గా ఇది డెఫినెట్గా మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది కూడా. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే, సరైన ఆఫర్స్ ఉండవు, టయానికి ఫుడ్ ఉండదు, టయానికి రెస్పెక్ట్ ఉండదు, ఇవన్నీ లేక మనిషి మారిపోతాడు. ఏదర్ వీటి గురించి ఆలోచించకుండా ఆఫర్ వస్తే చాలని ఇటని తిరుగుతాడు. చెత్త వస్తే అంతా రాకపోతే ఎంతరా, నాకు కావాల్సింది ఆత్మాభిమానంతో గంజైనా తాగుతా కానీ అది వదులుకొని బెంజి కారులో తిరగనరా నేను అనుకునేవాడు కూడా ఉంటాడు. మీరు ఏ టైప్ అసలుకి? నేను రెండు కాదండి, నాకు ఆత్మాభిమానం లేదు, సినిమా విషయంలో ఉంటది. ఇప్పుడు మీరు సరోజు నాకు వాటర్ తీసుకుంటే నేను తీసుకొస్తాను, నాకు అదేం లేదు. నాకు అది ఆత్మాభిమానం, అదే మరి అది చంపుకోకుండా తెస్తారు మీరు. నేను తెస్తాను, నాకు ఇక్కడ లేదు, సినిమా విషయంలో ఉంది. సరోజు నీ సినిమా ఒకసారి నాకు 18 చూపించు అంటే చూపిను, అర్థమైనా మీకు? సో నాకు ఈగో లేదు, పర్సనల్ ఈగో లేదు, బట్ యాజ్ ఎ క్రియేటర్గా నాకు ఈగో ఉంది. యాజ్ ఎ క్రియేటర్గా, యాజ్ అన్ యాక్టర్గా నాకు ఈగో ఉంది తప్ప పర్సనల్ లైఫ్లో నాకు ఈగో లేదు. సో అది నేను క్లియర్గా చెప్పలేను. అదే సినిమాకి వచ్చి నేను మారింది ఏం లేదండి, ఫస్ట్ నేను అలాగే ఉన్నాను. నేను సురేష్ బాబు గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. ఆయన నాకు చెప్తాడు నా గురించి, ఒక టీజర్ లాంచ్కి వచ్చినప్పుడు ఒక స్పీచ్
ఆయన ఆయన అప్పుడు ఎలా ఉన్నాను అంటే నేను రియలైజ్ అయ్యా మొన్న చూసుకున్నప్పుడు నాలో ఏం చేంజ్ కనపడలేదు, చేంజ్ ఏం రాలేదు. నేను 19 years ఏజ్ ఎప్పుడు ఎలా ఉన్నాను ఇప్పటికీ అలా ఉన్నాను ఇంచుమించుగా. నిజంగా చేంజ్ ఏం లేకపోతే ఒకప్పుడు స్టార్ హీరోస్కి కథ చెప్పి సినిమాలు తీద్దాం అనుకుని తిరిగిన బండి సరోజ్ తర్వాత మీ అంతటా మీకు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కాల్స్ చేసినా కానీ మంచి ఆపర్చునిటీ ఇస్తాం, మంచి కథలు ఉంటే ఈ హీరోకి రెడీ చెయ్యి, పలానా రామ్ చరణ్కో పలానా మహేష్ బాబుకో రెడీ చేయి అన్నా కానీ ఎందుకు రిజెక్ట్ చేశారు మరి అప్పుడు? నేను వచ్చిందే జూనియర్ ఆర్టిస్ట్కి వచ్చానండి, ఆ. హీరో అవుదామని వచ్చా. ఇక్కడ సిచ్యువేషన్ చూసా, ఇక్కడ మనల్ని ఎవడో హీరో చేయడు, మనమే చేసుకోవాలి. మనం చేసుకోవాలంటే మన బాబు దగ్గర డబ్బులు ఉండాలి, ప్రొడ్యూసరే ఉండాలి, అది లేదు. నా దగ్గర ఏముంది అంటే చిన్నప్పటి నుంచి నాకు క్రియేటివిటీ ఉంది. సో దీన్ని నన్ను నేను రెడీ చేసుకుందాం, క్రియేటర్ని అవుదాం, ఒక డైరెక్టర్ అయిన తర్వాత నన్ను నేను హీరోని చేసుకుందాం అని చెప్పి డైరెక్షన్ అనేది స్టార్ట్ చేశా. మీరు కథలు రాసుకోవడం, డైరెక్షన్ గురించి తెలుసుకోవడం, నేర్చుకోవడం ఇవన్నీ చేస్తున్నప్పుడు నన్ను అందరు క్రిటిసైజ్ చేసేవాళ్ళు, అరే నువ్వేంట్రా డైరెక్టర్ అంటే ఏమనుకుంటున్నావు అది ఇది అని. తర్వాత నేను వడ్డీ నవీన్, తారక రత్న ఇలా ఫ్లాప్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడు మార్కెట్ లేని వాళ్ళు, వీళ్ళని మనం స్టార్లను చేస్తే మనకు పేరు వస్తుంది అని చెప్పి వాళ్ళతో కొంచెం జర్నీ చేశాను. 6 months అయింది, 1 year అయింది, నాకు పని అవ్వట్లా. అప్పుడు నాకు ఒక సీనియర్ కోఆర్డినేటర్ ఒక ఆయన చెప్పాడు అనమాట, అరే నువ్వు వీళ్ళతో టైం వేస్ట్ చేసుకోకు, మార్కెట్ అని ఒకటి ఉంటుంది, మార్కెట్ ఉన్న హీరోని పట్టుకుంటే ఆటోమేటిక్గా నీకు ప్రొడ్యూసర్స్ వస్తారు, ఓహో ఇలా ఉంటుందా అని మార్కెట్ ఎవరెవరికి ఉందని అడిగా. అప్పుడు గోపీచంద్, మహేష్ బాబు ఇలా పేర్లు చెప్తే అవి పట్టుకుని వెళ్ళా, అంతే తప్ప నాకు ప్యాషన్ డైరెక్ట్ అప్రోచ్ అయ్యాను. ఆయన జర్నీ ఉంటుంది, టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో ఉంటుంది మొత్తం. అక్కడి నుంచి నేను ఓకే మార్కెట్ ఉన్న యాక్టర్స్తో చేయాలని ఒక ఇగ్నోరెన్స్తోనే, అంతే తప్ప వాళ్ళతో చేయాలని ఒక ప్యాషన్ పిచ్చి లేదు. ఫస్ట్ నుంచి నా మీద నాకు పిచ్చి తప్ప వేరే వాళ్ళ మీద పిచ్చి లేదు. అంటే ప్రేక్షకులుగా అభిమానించాను కానీ వీళ్ళతో సినిమా చేయాలని లేదు, నేను కూడా వెళ్ళగవ్వాలని వచ్చా. ఓకే. సో అప్పుడు ఆ జర్నీలో చూసి ఇదంతా పెద్ద ప్రాసెస్ అనిపించింది, ఇదంతా చాలా మెంటల్ ప్రాసెస్, ప్లస్ ఒక క్రియేటర్గా నన్ను నేను చంపుకోలేను అనిపించి అప్పుడు నేను కొత్త వాళ్ళతో తీయడం స్టార్ట్ చేసి తర్వాత నాతో తీసుకున్నాక నేను అక్కడి నుంచి రియల్ సక్సెస్ స్టార్ట్ అయింది, నాతో నేను తీసుకున్నాకే స్టార్ట్ అయింది. ఓకే. కానీ మార్కెట్లో ఉన్న వాళ్ళతో తీస్తే మీకు మార్కెట్ వస్తుందని మీకు తెలుసు, కానీ అప్పుడు తీద్దాం అనుకున్నప్పుడు ఆ మార్కెట్లో మీకు స్పేస్ ఇవ్వలేదు. అంటే జర్నీ చూశాక నాకు ఆ జర్నీలో అనిపించింది ఏంటంటే, ఒక డైరెక్టర్ ఇప్పుడు బాల లాంటి డైరెక్టర్ కొత్త వాళ్ళతో స్టార్లను చేశాక ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్కి వచ్చే మర్యాద ఒక రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్స్ కి ఉండదు. ఎక్కడైనా సహజమే కదా అది, ఏ ఫీల్డ్ అయినా. నాకు తెలియదు కదండి, అన్ని తెలుసుకున్నా మెల్లమెల్ల. ఇప్పుడు నేను పరాక్రమంలో కూడా చాలా మిస్టేక్స్ చేశాను మనం తీసిన సినిమా. ఇప్పుడు నేను ఎలా థియేట్రికల్ సినిమా తీయాలని ఇప్పుడు నాకు అవగాహన వచ్చింది. సో అంచెలంచెగా నేర్చుకుంటున్నాను నేను, నాకు తెలియదు. అంటే ఇప్పుడు సహజంగా చెప్పండి, మీరు కూడా ఇప్పుడు కొద్ది గొప్ప నేర్చుకున్నారు, డైరెక్ట్ చేశారు కాబట్టి. నేను ఒక కొత్త డైరెక్టర్ అవుదాం అనుకుంటాను, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అనుకోండి, ఏదో మీరు బాధిస్తున్నారని మీ దగ్గరకు వస్తాను, మీ ఇంటికో మీ ఆఫీస్కో, సరోజ్ గారు నమస్తే అనగానే ఇలా అనుకుంటున్నానంటే రండి కూర్చోండి, అది వాటర్ తీసుకోండి, కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని అడుగుతారా? అడగం కదా, సహజం అది ఇండస్ట్రీలో. మన అదే అంటుంది. లేదు, నాకు కథ ఓకే అయిన తర్వాత ప్రాసెస్ గురించి చెప్తున్నా. అది ఓకే, స్టోరీ ఓకే అయ్యాక ఆ ప్రాసెస్ ఉంటుంది కదా, ప్రాసెస్ లో చాలా మంది వస్తారు. ఇప్పుడు ఒక డైరెక్టర్ అంటే ఒక డైరెక్టర్ సోలో డెసిషన్ ఉండదు. ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఇప్పుడు మొగ్లీ చూస్తున్నా కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆయన విశ్వప్రసాద్ గారు కాబట్టి ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయనకి అబ్బాయికి కూడా 5 years పట్టింది. అవును, కలర్ ఫోటో తర్వాత. సో ఇలాంటి ప్రొడ్యూసర్ దొరికాడు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చే ప్రొడ్యూసర్. తను కూడా చాలా ఎదుర్కొన్నాడు. అవును. ఇప్పుడు సో అవి ఉంటాయి, ఆటోమేటిక్గా ఉంటాయన్న విషయం నాకు ఆ జర్నీలో తెలిసింది. నేను ఎలా వచ్చానండి, బేసికల్లీ ఓ జూనియర్ ఆర్టిస్ట్గా హీరో అయిపోదాని వచ్చా. నేను చాలా అందంగా ఉన్నాను, నేను బాగా యాక్ట్ చేస్తాను, నన్ను ఎవడొకటి హీరోని చేసేస్తాడని మూర్ఖత్వంతో వచ్చా. అక్కడి నుంచి నేను అంచెలంచెలుగా అన్ని నేర్చుకుంటూ వస్తున్నా, ఇప్పటికీ నేను నేర్చుకుంటున్నా. ఓకే. ఏంటి అసలుకి కుటుంబ నేపథ్యం ఏంటి అసలు మీది? మిడిల్ క్లాస్, మొత్తం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను. లోవర్ మిడిల్ క్లాస్ కూడా అనుకోవచ్చు, అక్కడి నుంచి వచ్చాను. ఆల్రెడీ చెప్పానండి, అది నాకు ఫ్యామిలీ అమ్మా నాన్న అంటే వాళ్ళ గురించి చెప్పడం నాకు ఇంట్రెస్ట్ లేదు, ఆల్రెడీ చెప్పా. చాలా ట్రామాటిక్ చైల్డ్హుడ్ నాది, దాని గురించి ఆల్రెడీ మాట్లాడేశాను. పర్సనల్ లైఫ్ గురించి ఇంకా మాట్లాడదలుచుకోలేదు, ఒక్కటే సారీ. అంటే నేను విన్నాను, అంటే పర్సనల్ లైఫ్, మీ పర్సనల్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అయిందా?
ఏం అవ్వాలా. ఏమవ్వలేదు? అంటే నేను పుట్టినప్పటి నుంచి కూడా నేనేంటి ఇలా పుట్టాను, చాలా డబ్బున్న వాళ్ళు పుట్టుండాలి, నేను రాజుల కుటుంబానికి ఎక్కడ పుట్టాలి అనుకునేవాడిని. అంటే మా స్కూల్లో కూడా మా మదర్ వస్తే ఎవరంటే మా పక్కింటామని చెప్పేవాడిని. అంటే నేను చాలా రిచ్ అని ఫీల్ అయ్యేవాడిని చిన్నప్పటి నుంచి. రిచ్ అంటే నాట్ డబ్బులని కాదు, ఒక గ్లోరీ ఉంటుంది కదా నాలో. నేనేంటి వీళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్ పుట్టాను అనే ఫీలింగ్ ఉండేది నాకు, ఎందుకో తెలియదు నాకు. అంటే డబ్బు మీద వ్యామోహం కాదు అది, లైక్ వాళ్ళ ఆలోచన విధానం ఇవన్నీ చూసినప్పుడు, చిన్న 4 ఏళ్ళ వయసులోనే ఇది చూసినప్పుడు నేను వీళ్ళకన్నా సుపీరియర్ అనే ఫీలింగ్ కలిగేది నాకు, ఎందుకు తెలియదు. అది చిన్నప్పటి నుంచి ఉంది, ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ నాకు తెలియకుండా. నార్సిస్టిక్ బిహేవియర్ కానీ నాలో, అందుకే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటున్నా. ఓకే. నానున్నారా? టచ్ లో ఉంటారు నాన్నకి? ఎవరికి టచ్ లేదు, అమ్మకు కూడా ఎవరికి లేదు, ఇద్దరికి టచ్ లో లేరు. ఓకే. వాళ్ళ లైఫ్ లో వాళ్ళ లైఫ్ కానీ వాళ్ళు కనీసం అనుకుంటారు కదా కొడుకు ఎలా ఉన్నాడో చూద్దాం. వాళ్ళు అనుకుంటారు లేదా నాకు, నేనైతే అనుకోనండి. వాళ్ళు అనుకుంటారు అని కూడా నేను అనుకోను, వాళ్ళు అనుకోవాలని కూడా అనుకోను నేను. ఫోటో కూడా లేదు మీ దగ్గర అసలు? నా చిన్నప్పుడు ఫోటోనే మొన్న ఎప్పుడో దొరికింది, ఎవరు పంపించారు, అది పోస్ట్ చేశా. కానీ వాళ్ళ జీవితం చూసి మీ జీవితంలో కొంత ఎఫెక్ట్ అయిందా? మీరు కూడా విడాకులు తీసుకోవాల్సి వచ్చిన అన్న టైం? నాకు ఎఫెక్ట్ అవ్వలేదండి, అదే చెప్తున్నాను. నేను మామూలు మనిషిలాగా, కామన్ మ్యాన్ లా ట్రై చేశా. ఓకే, అందరిలాగా నేను ఎందుకు తేడాగా ఉన్నాను, వీళ్ళలాగా ఉండాలి అందరిలాగా అని ట్రై చేశా. నేను కూడా పెళ్లి చేసుకున్నాను, కరెక్ట్ ఏజ్కే చేసుకున్నాను, ప్రేమించాను, అన్ని లవ్ చేశారా? లవ్ మ్యారేజ్. ఓకే. ఆ అమ్మాయి నేను ఇద్దరం లవ్ మ్యారేజ్, ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేశాను. అంటే ఏదో ఫేక్ లవ్ కాదు, ఫేక్ మ్యారేజ్ కాదు, సీరియస్ గా నా సైడ్ నుంచి 100% ఇచ్చి చేశాను, చూశాను. ఇదంతా ఫేక్ అనిపించింది. ఇప్పుడు నరుడు బ్రతుకు నటన అంటారు కదా, ఇదంతా నటనే, ఇదంతా ఏంటి, ఇదంతా రియాలిటీ కాదనిపించింది. ఓకే. నా సన్న చూపించింది 1 year కి, పుట్టిన 1 year కి నాకు సన్ మీద ఏం ఫీలింగ్ రాలా. అంటే నాకు సినిమా తప్ప మనుషుల మీద నాకు వ్యామోహం లేదు అనేది ఒకటి అర్థమైంది. నాకు కడుపు తీపి లేదు. ఇప్పుడు కడుపు తీపి ఉన్న యాక్టర్లు, సో కాల్డ్ యాక్టర్స్ ని చూస్తున్నాం మనం చాలా మందిని, వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ కొడుకు లేకపోతే అక్క కొడుకుల్ని, చెల్లెల కొడుకుల్ని అందరం తీసుకొచ్చేస్తున్నారు ఇండస్ట్రీకి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనూ ఇండస్ట్రీ అనే కాదు, వేరే సెక్షన్స్ ఆఫ్ దీని. కడుపు తీపి యాక్చువల్లీ సమాజానికి డేంజర్. ఇప్పుడు నా కొడుకు, నేను హీరోయిన్ అనుకున్నాను, రేపు నా కొడుకుని హీరోయిన్ చేయాలనుకుంటే అది నా స్వార్థం, సమాజానికి డేంజర్. ఇంకో టాలెంటెడ్ పర్సన్ ఎవరన్నా ఉంటే వాడికి అడ్డు కట్టేసినట్టే కదా ఆటోమేటిక్గా. నేను సో నేను కరెక్ట్ గానే ఉన్నాను అనిపించింది. రాజకీయాల్లో, సినిమాలలో ఎక్కువ ఉందనే మీ భావన? ప్రతి చోట ఉంది. అంటే ఈ రెండు ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి మనకి ప్రతి చోట ఉందండి. లైక్ మీరు దేంట్లో అన్నా ఉంటుంది, మీరు కార్పొరేట్ కంపెనీస్ లో ఉంది, ప్రతి చోట ఉంటది. అక్కడ దాకా ఎందుకు, టీ కొట్లో కూడా ఉంటది. వాడు నా తర్వాత నా కొడుకు టీ కొట్లో 15 ఏళ్ళు పనిచేసే కుర్రోడు ఉంటాడు, వాడికన్నా కూడా ఇలా కొడుకు ఇస్తాడు కదా. అవును, తాళాలు. నెక్స్ట్ అంటే ఏం చేయాలని వాళ్ళ కొడుకులు నెక్స్ట్ మరి ఇంకా కడుపు తీపని కూడా అంటున్నా. మనిషి మీద వ్యామోహం, వాడి రక్తం మీద ఇది నాది అనుకునే వ్యామోహం కన్నా కూడా ఎవరిలో టాలెంట్ ఉంది, ఎవరిలో ఏది ఉంది, వాడిని పైకి తీసుకురావాలి. నేను కష్టపడేవాడిని మనం ఎంకరేజ్ చేయాలి, వాడిని మనం గుర్తించాలి అనేది ఎప్పుడు వస్తుందంటే మనకి ఇది లేనప్పుడు. ఓకే, నా సొంత రక్తం, నా సొంత ఇది అనే ఫీలింగ్ లేనప్పుడు. సొంత అనేది నీ డ్రీమ్ ఉండాలి. ఇప్పుడు నాకు సినిమా మీద ఉంటుంది, అది మిగతా వాటి మీద లేదు. సో నేను అనుకున్నా, అంటే ఐ మైట్ బి రాంగ్, బట్ నేను చూసిన దాంట్లో నా లైఫ్లో నాకు అనిపించింది ఏంటంటే, నాకు సినిమా తప్ప, ఒక కళ మీద తప్ప దేని మీద నాకు వ్యామోహం లేదు. అండ్ ఇది కరెక్ట్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. ఎందుకంటే సమాజానికి కీడు చేయదు, చెడు చేయదు అని రీసెంట్గా అనిపించింది. ఇది రీసెంట్గానే, అంటే రిలీజ్ అవుతుంటాం కదండి. అంటే బాబు కూడా పుట్టిన తర్వాత అనిపించింది. బాబు పుట్టి నేను చూసింది 10 years అయిపోయింది. 10 years అయిపోయింది, నాకు ఫీలింగ్ కలగలేదు. ఓకే, నాకు ఇది లేదేమో, సినిమా మీద ఏం ఫీలింగ్ కలగలేదు నా కొడుకు అనే. అదేం కలగలా. అంటే అందరూ చెప్తారు కదా, నీ కొడుకుని ఫస్ట్ టైం చూసినప్పుడు ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, మనసులో ఇది వచ్చేస్తుంది. నాకు రాలా. ఆవిడ కూడా అదే ఎక్స్పెక్ట్ చేసింది, వీడికి వస్తుందేమో, మారుతాడేమో అని. కానీ మీరు ఇలా అని ఆమెకు అప్పుడే తెలుసు పెళ్లికి ముందే తెలుసు మారుతాడు, నువ్వు మారుతావు అనుకున్నాను. అది ఎలా మారుతావు అనుకున్నావు, నేను ఇంతే కదా ఫస్ట్ నుంచి. కానీ మరి ఎందుకు కొడుకుని కన్నారు మరి? కనకుండా ఉండాలి, ఆమెకు కావాలి. ఓకే, రేపు వాడు కూడా మీలాగా తయారవుతాడు చూడండి. మంచిదే కదా, మంచిదే కదా తయారైతే. సో వాడిని పుట్టినప్పుడే చూసారు మీరు? అంతే. అది పుట్టినప్పుడు అంటే 1 year తర్వాత చూసాను. 1 year తర్వాత. ఓకే, ఇప్పుడు వాళ్ళతో కూడా టచ్లో లేరు? అసలు లేరు. 10 years అయిపోయింది. 10 years అయిపోయింది. తమిళ వాళ్ళు? తమిళ. ఓకే, బాబు ఫోటో కూడా లేదు మీ దగ్గర? వైఫ్తో కూడా మాట్లాడరు? వాళ్ళు మీతో మాట్లాడడానికి ట్రై చేయరు? అదే ట్రై చేసినా నేను మాట్లాడను.
ఎప్పుడోసారి చేస్తారు వాళ్ళు కూడా, రోజు చేయరు. వాళ్ళకి అర్థమైపోయింది కదా, ఎప్పుడోసారి ఇంకా 2 yearsకి ఒకసారి అట్లా మెసేజ్ పెడతారు, నేను పట్టించుకోను. ఏంటి ఇప్పుడు మీకు అసలుకి జీవితం అంటే ఏంటి అసలు మీకు జీవితం నాకు ఇప్పుడు? సినిమా అండి, వినోదం. సినిమా అండి. ఆ, మనిషి అన్నోడు 100 ఏళ్ళు చచ్చిపోతాడు ఉమ్, అంటే, ఇప్పుడు అంటే 60 ఏళ్ళు బతికేది ఎవడన్నా, నాకున్న అలవాట్లకి ఇంకా తక్కువే బతకచ్చు, కానీ చచ్చాక కూడా బతుకుండాలన్నది నా అంబిషన్ అండి. ఓకే. సో అంటే అలాంటి చచ్చాక కూడా సినిమాలు తీయాలని. మన కళ బతుకుంటది, ఉమ్, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం గుర్తుంటాం, ఉమ్, మనిషి ఎనీ టైం చచ్చిపోవచ్చు ఓకే. అనేది నా మెయిన్ ఇది. సో ఇప్పుడు మీకు మనుషులు అంటే ఇష్టం లేదు, బంధాలంటే ఇష్టం లేదు, బాధ్యతలు అంటే ఇష్టం లేదు. మనుషులు ఇష్టమే, బంధాలు అంటే నాకు కమిట్మెంట్ లేదు. ఓకే. కమిట్మెంట్ కి అంటే లైక్ నా కొడుకు, నా భార్య, నా అమ్మ, నా నాన్న అని ఉండదు. ఉమ్, ఇప్పుడు ఇంకా బయట ఎవరన్నా నాకు బాగా నచ్చి వాళ్ళ టాలెంట్ నచ్చితే నేను ఎంకరేజ్ చేస్తాను. ఉమ్. కానీ ఈ బంధమే లేకపోతే మీరు ఈ భూమి మీదకే వచ్చేవాళ్ళు కదా కదా మరి. అది ఓకే రా, రాకపోయింటే ఇంకా మంచిది కదా, ఇదంతా ఉండేది కాదు కదా మనకి. ఉమ్, ఈ భూమి మీదకి రావడం అనేది అది కాకతాళీయమా ఇదే అని మనకు సంబంధం లేదు. ఉమ్. మనం వచ్చాక మనం ఫిలాసఫీ తెలుసుకున్నాం. మనం ఇప్పుడు ఈ ఒక్కొక్కళ్ళు బంధం లేకపోతే మీరు వచ్చేవాళ్ళు గారు, అసలు ఆ బంధం లేకపోతే మీ కొడుకు కూడా పుట్టేవాడు కాదు. ఓషో కూడా వచ్చేవాడు కదా, ఓషో ఇదే కదా చెప్పాడు, ఆ, పెళ్ళిళ్ళు చేసుకోకండి, ఎంజాయ్ చేయండి లైఫ్ అని చెప్పాడు ఇప్పుడు ఆయన. చేస్తున్నారు ఎంజాయ్ మరి ఎవరు మీరు? పెళ్లి చేసుకో, ఇప్పుడు పెళ్లి అనేది లేదు ఇంకా అయిపోయింది లైఫ్ లో. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ ని. ఎంజాయ్ అంటే ఏంటి, ఇదే సినిమానే, ఓన్లీ సినిమా అంతే. ఓకే. మీ లైఫ్ లో ఇంకొక అమ్మాయి అంటూ రాదా? అమ్మాయికి కూడా నేను కంటిన్యూగా రిలేషన్షిప్ లో ఉన్నాను, ఆ, రిలేషన్షిప్ లో ఉన్నాను ఇప్పుడు. నేను యాక్చువల్ ఇందులో ఉన్నారు 1 year నుంచి నేను బ్రహ్మచర్యం పాటిస్తున్నా. లాస్ట్ 1 year 1 year నుంచి. బిఫోర్ దాకా బిఫోర్ దాకా ఉండేవాళ్ళు అప్పుడు, అంటే ఉంటారు కదండి మనకంటే నాకు అది కూడా నార్సిజమే. ఉమ్, ఇప్పుడు 3 months కి అప్పుడు ఎవరిని అమ్మాయి కావాలని కోరిక కలిగితే అప్పుడు కలిసేవాడిని. అప్పుడు లిస్ట్ చూసుకుని పాత లిస్ట్ ఎవరు ఉన్నారు దాంట్లో ఫోన్ చేసుకొని అదే అందులో ఎవరు ఫ్రీగా ఉంటే వాళ్ళు కలిసి వచ్చేయండి మా ఇంటికి. ఆ? అట్లానే ఇంకా డీటెయిల్స్ ఎందుకు. ఆ. అది ఎంత ఓపెన్గా ఉన్నారు, డీటెయిల్స్ ఏముంది అక్కడ చెప్పడంలో కానీ. సో ఇప్పుడు మీరే కుకింగ్ మీరే అంతే. నేను డైట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మొత్తం నేను ఇంతకుముందు జొమాటో అది ఆర్డర్లు చేసేవాడిని, ఇప్పుడు చేయట్లేదు. ప్రాపర్గా నేను డైట్ ఫాలో అవుతుంది. డైట్ ఫాలో అవుతాను. ఒక్కళ్ళే ఉంటారు కదా ఇంట్లో ఇప్పుడు? ఒక్కడనే ఉండడానికి ఇష్టపడతాను. ఓకే. చాలా మంది ఒక్కళ్ళు ఉంటే చచ్చిపోతారు పాపం. చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి, కబుర్లు చెప్పాలి. నాతో మనిషి ఒక 24 hours మించి ఉంటే నేను ఉండలేనండి. వాడు ఉండలేడా, మీరు ఉండలేడా? నేను ఉండలేను, అది ఏదో ఒకటి చెప్పి పంపించేయాలి. మా ఫ్రెండ్స్ ఎవరిని వచ్చినా కూడా 1 గంట 2 గంటలు ఉండగానే సరే నువ్వు వెళ్ళు అంట, చెప్పేస్తారు ముఖానే. వాళ్ళకి అర్థమైపోద్ది ఓకే ఇంతే అని చెప్పి. ఇప్పుడు ఎక్కడ ఉంటారు ఇట్లాంటి వాళ్ళు? ఊరు చివరో లేకపోతే అడవుల్లోనే ఉంటారు? అవునండి, సైనిక్పూర్లో ఉంటున్నా ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే మొన్నటిదాకా ఇక్కడే ఉన్నా, శ్రీనగర్ 3 years ఉన్నా. ఉన్నాక నా వల్ల కాలా, సిటీ మధ్యలో ఒక రకంగా అనిపించింది. కేబీఆర్ పార్క్ వెళ్ళేవాడిని, మార్నింగ్ వెళ్ళేవాడిని, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేవాడిని, కొంచెం ప్రకృతి అక్కడే ఉండేది. సో నాకు కష్టం అనిపించింది, లేదా మళ్ళీ సైనిక్పూర్ వెళ్ళిపోయా. ఓకే. ఇప్పుడు రెగ్యులర్ గా వాకింగ్ గానో దేనికనో బయటకు వెళ్తూనే ఉంటారు కదా. అక్కడ నాకు మిలిటరీ ఏరియా ఉంటుంది. అవును. సో అక్కడ నాకు ప్రాబ్లం ఉండదు అనమాట. బయట జనాలు కూడా ఎక్కువ గుర్తుపట్టరు, అటంతా నార్త్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, తమిళియన్స్ వాళ్ళు ఉంటారు. సో హ్యాపీగా ఉంది అక్కడే. అక్కడ బాగుంది. మొగిలి ప్రమోషన్స్ జరుగుతున్నప్పుడు సందీప్ గారు ఒక మాట అన్నారు, ఎందుకు బండి సరోజ్ గారు ప్రమోషన్స్ కి రావట్లేదు, మీకు ఆయనకి మధ్య ఏదో గొడవ అయిందంట కదా, టీంకి మీకు మధ్య కూడా ఏదో గొడవ అయిందంట కదా, అందుకని ఆయన ప్రమోషన్స్కి రావట్లేదు, లేకపోతే హీరో కన్నా ఆయన ఎక్కువ ఎలివేషన్ అయ్యి కనిపిస్తున్నారు ట్రైలర్లో కూడా, ఒకవేళ బయటకు వచ్చి ప్రెస్ మీట్లలో ఉన్నా కానీ ఆ గ్యాప్ అనేది డెఫినెట్గా కనిపిస్తుందని చెప్పేసి మీరే అవాయిడ్ చేశారట కదా అని అడుగుతూ ఉన్నారు. మీరేం చెప్తారు ఆన్సర్ దానికి? సందీప్ యాక్చువల్లీ రోజు మాట్లాడతారు సందీప్తో నేను. సందీప్ని సడన్ గా ఇరికిచ్చేశారు, ఇరికిచ్చి అడిగితే తనకి ఏం చెప్పాలో తెలియక ఏదో స్టోరీ చెప్పాడు. అక్కడ నవ్వుకున్నాం. తర్వాత చెప్పిన స్టోరీ కూడా అబద్ధమేనా? అంతా అబద్ధమే. అంటే లైక్ తను చెప్పింది కరెక్టే, తన మీద రెస్పెక్ట్ ఉంది నాకు, సో మా ఇద్దరి మధ్య డిఫరెన్స్ అయితే లేదు అని చెప్పాడు. యాక్చువల్ డిఫరెన్స్ 1% కూడా లేదు నాకు సందీప్కి. నేను ఒకటే, నాకేం చెప్పావో తీయాలి, ఆ విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను. ఎందుకంటే నాకు అగ్రిమెంట్ కూడా ఏం చేసుకున్నా ఫస్ట్, ఆ ఒక్క విషయం చోట పట్టుబడతాను తప్ప మిగతావి నేను డైరెక్టర్ ఏం చెప్తే అది చేశాను. నాకు యాక్చువల్లీ ఈ సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఓకే. అంటే లైక్ కమర్షియల్ సినిమా. నేను నాగార్జున గారు ఇంటర్వ్యూ చేశా ఒక 3-4 months బ్యాక్ ఎప్పుడో. తండేల్ సినిమా గురించి చెప్పాడు ఆయన. నేను చైతన్యని ఎంకరేజ్ చేశాను చేయమని, కమర్షియల్ సినిమా చేస్తే నువ్వు ఓపెన్ అప్ అవుతావు అని చెప్పాడు ఆయన.
అది నాకు అర్థం కాలే అప్పుడు ఆయన చెప్పినప్పుడు. ఈ సినిమా చేసే క్రమంలో నాకు అర్థమైంది. కమర్షియల్ సినిమా చేయడం వల్ల మనం కొంచెం ఓపెన్ అప్ అవుతాం. డెఫినెట్ గా. అంటే లైక్ మన ఓవర్ ఎక్స్ప్రెసివ్ గా ఉండాల్సి ఉంటుంది కొన్ని చోట్ల, మనం నచ్చపోయినా కూడా. బట్ అది దట్ ఈస్ కమర్షియల్ సినిమా, అవును, అవును. కమర్షియల్ ఆడియన్స్ అలాగే ఉన్నారు. అవును. అండ్ ఈ రోజు నాకు అవి వచ్చే అప్లాస్ కూడా అలాగే ఉన్నాయి. అవును. సో ఆ విషయంలో ఐ ఫెల్ట్ లైక్ ఓకే, నేను మంచి డెసిషన్ తీసుకున్నాను అనిపించింది. ఇదేం లేదండి, ఇప్పుడు నాకు రోజు పిలుస్తున్నారు వాళ్ళు ప్రమోషన్స్ కి, నేను ఫోన్ ఇంట్లో చేస్తున్నారు. సుమ గారు కూడా నాకు మెసేజ్ పెడుతుంటారు, సరోజ్ గారు ఎప్పుడు జాయిన్ అవుతారని. నేను ఇంట్రోవర్ట్ అండి, బయట మాట్లాడలేను, ఏదో కెమెరా ముందంటే ధైర్యం తెచ్చుకుని మాట్లాడతాను, ప్రీ రిలీజ్కి వస్తానని చెప్పాను. ప్రీ రిలీజ్కి వెళ్తాను. ఓకే, సో ప్రీ రిలీజ్ లో చూడొచ్చు అంతే అండి. మొగిలి టీం అంతా అంతే. సో మధ్యలో రోషన్ తో కానీ లేకపోతే రోషన్ కూడా చాలా మంచి ర్యాప్ మాకు, అంటే నటించేటప్పుడు చాలా మంచోడు, మంచి అబ్బాయి. అంతా బాగుంది, ఊరికే బయట అనుకుంటున్నారు అంతే అట్లా. ఓకే, ఎలా అనిపించింది రోషన్ పర్ఫార్మెన్స్? ఎందుకంటే ఏజ్ లో కూడా చాలా చిన్నోడు, కమర్షియల్ మూవీ తీశాడు, ఆ ఏజ్ కి బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. అంటే ఫాదర్ జీన్స్ వచ్చాయి పర్ఫార్మెన్స్ లో. మదర్ ఎనర్జీ కూడా వచ్చింది, మదర్ ఫేస్ వచ్చింది కదా, అదే అంటున్నారు ఇప్పుడు. ఓకే, మంచి అబ్బాయి, నేర్చుకోవాలనుకుంటాడు ప్రతిసారి. అంటే సాటిస్ఫై అవ్వడం, నేను ఇంకా చేయాలి, ఇంకా నేర్చుకోవాలి, అండ్ రియాలిటీకి దగ్గరగా ఉంటాడు. వెరీ గుడ్ బాయ్. ఓకే, మంచి టాలెంట్ ఉంది. అది చెప్తుంటాను, నువ్వు కీప్ వర్కింగ్ హార్డ్, విల్ రీచ్ హైట్స్ అని చెప్తుంటాను. ఇద్దరికి తగ్గాపోర్ సీన్స్ ఉన్నాయి కదా, ఒకటి 2-3 ఉంటాయి కాంబినేషన్. అంటే నా సెపరేట్ ఉంటుంది అంటే ఎంటిటీ నాది. సెకండ్ హాఫ్ నుంచి నా రేజ్ స్టార్ట్ అవుద్ది. ఓకే, ఫస్ట్ హాఫ్ లో వీళ్ళ లవ్ స్టోరీ ఎక్కువ ఉంటుంది. ఇది లవ్ వర్సెస్ లస్ట్ అనమాట సినిమా కాన్సెప్ట్. సో సెకండ్ హాఫ్ మెయిన్ ఉంటుంది నాది మొత్తం. ఓకే, స్టార్టింగ్ 10 minutes ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నా ప్రెజెన్స్. సో వాళ్ళ సీన్స్ కూడా నేను చాలా తక్కువ చూసా. నాతో రోషన్ కి నా తెలిసి 3-4 సీన్లు ఉన్నాయి అంతే. ఓకే, సో నాతో సెపరేట్గా ఉంటుంది, వాళ్ళతో సెపరేట్గా ఉంటుంది. ఈ రెండు కలిసే క్రమం ప్రీ క్లైమాక్స్ సీన్స్ ఉంటుంది. ఓ నిజంగా ఒక సిన్సియర్ అండ్ సీరియస్ పోలీస్ ఆఫీసర్ ఇలానే ఉంటారు కదా అనిపించింది. అది కొంచెం అంత ఓపెన్ అప్ అయ్యారు మీరు మరి, అలా చేశారు అంటే నాకు ప్లస్ అయిందండి. నెక్స్ట్ నా సినిమాకి ఇప్పుడు నేను చప్రి అని ఒక సినిమా చేస్తున్నాను మల్టీలింగ్వల్. అసలు యాక్చువల్లీ ఈ ఇయర్ స్టార్ట్ చేయాలి, ఈ సినిమా వల్ల నాకు డిలే అయింది. నెక్స్ట్ ఇయర్ దీపావళికి వరకు కనపడను మళ్ళీ నేను థియేటర్లో. సో ఈ సినిమా తర్వాత మళ్ళీ కనపడను దీపావళి వరకు. అందుకే ఆడియన్స్ చెప్తున్నాను, నన్ను అభిమానించే వాళ్ళు ఉంటే మీరు December 12 ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి సినిమా. ఈ పాప్కార్న్ రేట్స్ ఇవన్నీ ఎక్కువైపోయి ఉండొచ్చు, అవి తినకండి. అవి తినడం వల్ల ముందు ఇంత లావు ఉండేవండి, అవి వాటి వల్ల క్యాన్సర్లు అడ్డమైన రోగాలు వస్తాయి. పాప్కార్న్, కూల్ డ్రింక్స్ అవసరం లేదు మనకి. 8 o'clock ఎప్పుడో మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మళ్ళీ 2 గంటలకు లంచ్ చేస్తాం. మన డైలీ లైఫ్లోనే అంత గ్యాప్ ఉన్నప్పుడు 2.5 గంటల సినిమాల్లో గంట తర్వాత ఎందుకు తినాలి మనం? అంటే మిగతా వాళ్ళు తింటున్నారు కాబట్టి మనం తింటున్నాం. వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు, మనకు అవసరం లేదు. టికెట్ల వరకు నా కోసం పెట్టండి. టికెట్ యాజ్ యూజువల్ రేట్సే కాబట్టి ప్రాబ్లం లేదు. అదే మొగిలికి పెంచరు. ప్లస్ మనకి మంచి నాలాంటి వాడికి పవర్ వస్తే ఫ్యూచర్ లో టికెట్ రేస్ గురించి కూడా నేను మాట్లాడగలుగుతాను. ఆల్రెడీ ఉంది కదా పవర్ గట్టిగానే. ఇంకా పవర్ ఇస్తే, నాకు మార్కెట్ ఇస్తే ఫ్యూచర్ లో నేను ఈ సిస్టమ్ తో ఫైట్ చేయగలుగుతాను, మాట్లాడగలుగుతాను బహిరంగంగా. నాలాంటి వాడు పవర్ ఇవ్వాలి, అది వాళ్ళ చేతిలో ఉంది 12th కి. ఓకే, కానీ ఈ ట్రైలర్ తర్వాత పెద్దిలో కూడా ఆఫర్ వచ్చింది చేయమన్నారు. ట్రైలర్ తర్వాత కాదు, ఎప్పుడు అడిగారా? బుచ్చిబాబు గారు పరాక్రమం షూటింగ్ అప్పుడే షూటింగ్ లో స్పాట్ కి వచ్చి అడిగారు, మంచి రోల్ ఉందండి అంటే. నేను క్యారెక్టర్స్ చేయను సార్, ఏమనుకోవద్దు, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ ఐడెంటిఫైడ్ మీ, బట్ నాకు క్యారెక్టర్స్ చేయను అని చెప్పాను. తర్వాత మళ్ళీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ పిలిచినప్పుడు వచ్చారు ఆయన, పాపం అదే మనసులో పెట్టుకోకుండా కూడా. వీ హ్యావ్ గుడ్ రిలేషన్. అది వన్ ఆఫ్ ది ఆఫర్స్. నాకు ఇలాంటివి చాలా వచ్చినాయి. అంటే చాలా మంది ఆడియన్స్ ఏమనుకుంటున్నారంటే అన్నకి రావట్లేదు ఆఫర్స్, చాలా వస్తున్నాయి, చేయట్లేదు. ఎందుకంటే నటుడు అనేవాడు కొవ్వొత్తులు అంటాడండి, ఎంత వెలిగితే అంత కరిగిపోతాం. కరెక్ట్గా వెలగాలి, అది నా గోల్. సో అందుకని నేను విపరీతంగా సినిమాలు చేసేయాలి, కనిపించిపోవాలి ఆడియన్స్, కానీ అది లేదు నాకు. ఎందుకంటే అలా కనిపించిపోయామంటే మనం కరిగిపోతాం, తెలియకుండా డైల్యూట్ అయిపోతాం. నాకు అది ఇష్టం. నెంబర్ ఆఫ్ మూవీస్ చేయాలని ఏం లేదు, అంటే నేను కనిపించానంటే అది రీజనబుల్గా ఉండాలని, ఇంపాక్ట్ ఉండాలి.
చేసే వర్క్ వెయిటేజ్ ఉండాలి క్యారెక్టర్ ఎస్పెషల్లీ. బట్ ఇలాంటి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్స్ వస్తే మూవీ లాగా ఇంకా చేయరా? ఇది కూడా క్యారెక్టర్ కాదు, మీరు సినిమా చూస్తే అర్థమైంది ఎందుకు చేశానని. ఏంటి మరి ఫైనాన్షియల్ గా మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం? సినిమాలు చేయను, సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి కానీ సినిమాలు చేయను, వేరే వాళ్ళే నాదే తీసుకుంటాను. అదే చేసుకోవాలి. మరి ఎట్లా అంటే బాగా సంపాదించున్నారా బిఫోర్ చేసిన సినిమాలకి? ఏం లేదు, ఎందుకంటే ఒక సినిమాకి కూడా ఫోన్ పే నెంబర్ అంతా పెట్టారు కదా కింద, రాజో పే అన్ని కూడా. ఆ సినిమాకి బాగానే వచ్చాయా? ఏం లేదు, డబ్బులే ఉందండి, మనం సక్సెస్ కొడితే వస్తుంది. మనీ విల్ ఫాలో కదండి, ప్యాషన్ నమ్ముకుని వెళ్ళాలి. ఫ్యాషన్ ఓకే, డబ్బు కూడా ఇంపార్టెంటే కదా, నడిపించేది అదే ఆ సినిమా ఇండస్ట్రీని. డబ్బు అంటే దేనికి కావాలండి? నాకు లగ్జరీ లేదు, నా లైఫ్ లో లగ్జరీకి నేను ఇంపార్టెన్స్ ఇవ్వను. ఇల్లు కొనుక్కున్నారు కదా? లేదు, రెంటే నేను ఉండేది, రెంట్ హౌసే. కార్ లేదు నాకు. నాకు బయటికి వెళ్ళను కదండి, కార్ ఎందుకు నాకు? ఓకే, వెళ్ళాలనుకుంటే క్యాబా? అంతే, క్యాబ్స్ ఉన్నాయి కదా. ఓకే, అంటే నేను చాలా రీజనబుల్గా ఉంటా, నా లైఫ్ రీజనబుల్గా లీడ్ చేస్తున్నా. నిజంగా నాకు లగ్జరీ వచ్చాక కూడా నేను పెద్ద పెద్ద కార్లు అయితే కొనుక్కోను, సింపుల్గా మంచిగా. ఇప్పుడు నాకు రజనీకాంత్ గారు ఇప్పటికే అంబాసిడర్లో పోతాడు ఆయన. సో నాకు అలాంటి సింపుల్ లైఫ్ ఇష్టం. నా ఇన్వెస్ట్మెంట్ మొత్తం సినిమా మీద ఉంటుంది. ఇప్పుడు నేను పరాక్రమం 2 కోట్లు నేను సంపాదించిందంతా సినిమా మీద పెట్టా. అయితే ఫ్రెండ్స్ దగ్గర అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చిందంతా పెట్టా, డబ్బులు రాలేదు. ఓకే, ఇంకో గుణపాఠం నేర్చుకున్నాం, మళ్ళీ చేద్దాం, ఈసారి కొడదాం. అట్లా ఒక నారాయణ మూర్తి గారు లాగా అనిపిస్తుంటారు అప్పుడప్పుడు. అదే నేను కమర్షియల్ గా కొట్టాలి. ఆయన కూడా సినిమా మీద సంపాదించిన సినిమా మీదే పెడుతుంటారు. ఓకే, ఆయన లైఫ్ స్టైల్ అంటే, ఆయన లైఫ్ స్టైల్ నిజంగా గ్రేట్. ఆయన గ్రేట్ అండి. ఎవరు ఉంటారు అట్లా? అవునండి, ఆయన మళ్ళీ మధ్య మధ్యలో క్యారెక్టర్లు చేశారు, ఆయనకి సొంత ఇల్లు లేదు. క్యారెక్టర్స్ చేయలేదు కదండి, చేశారు ఆయన కొన్ని. అవునా? ఆయన మామూలు సినిమాలు చేయను అంటాడు అంట కదా, కొన్ని సినిమాల్లో చేశారు. ఓకే, అంటే అది ముందు చేశారు, బిఫోర్ చేశారు. ఒకసారి ఆయన స్టార్టమ్ వచ్చాక పూరి జగన్నాథ్ గారు కూడా చెప్పారు ఇంటర్వ్యూలో, టెంపర్ గా అడుగుదాం అంటే కూడా నేను సినిమాలు చేయను డబ్బుల కోసం అని చెప్పారు. ఆయన చేయరండి మామూలుగా. అవును, కొన్ని కట్టుబాట్లు బాగుంటాయి కొంతమందిలో, కొంతమందికి మాత్రం సెట్ అవుతాయి. లైక్ యూ. నేను అది కూడా 2020 కరోనా వల్ల నేను మారానండి. అంటే మన కథలు సామాన్యుడికి దగ్గరగా ఉండాలి, వాడి జీవితాన్ని వాడు అద్దంలో చూసుకునేటట్టు ఉండాలి అని అక్కడి నుంచి వాటిని కమర్షియలైజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, అంటే మరీ ఆర్ట్ ఫిల్మ్స్ కాకుండా ఈ కమర్షియల్ హంగులు కూడా ఉండేటట్టు ఆ విధంగా వస్తున్నాను నేను. ఓకే, కానీ మీ సినిమాలలో ఎక్కువ బూతులు పెడతారు, అయినా బూతులే మాట్లాడతారు, బూతులు పెడతారు. సబ్ టైటిల్స్ కి ముందు వాయిస్ ఓవర్ వస్తుంది మీది. అవునవునండి, కొంచెం బేస్ వాయిస్ బాగా మాట్లాడతారు. అవునండి, దాంట్లో కూడా బూతే తిడతారు. ఒక డైలాగ్ ఏదో నేను షార్ట్ స్టిల్ లో చూసాను, ఏ మొగ అవసరం కూడా నాకు అవసరం లేదు ఏదో అంటారు కదా. ఇలా ఎందుకని ఇన్ని బూతులు? ఆ 3 సినిమాలు అలా తీసానండి. అంటే నేను ఆ బూత్ అనేది భావోద్వేగం నుంచి వచ్చింది. మీరు హిందీలో అనురాగ్ కశ్యప్ తీస్తున్నాడు, లేకపోతే హాలీవుడ్ లో మీకు క్వింటిన్ టెరంటినో తీశాడు. మన తెలుగుకి కొత్త కాబట్టి వాళ్ళు అలా అనుకున్నారు. నా సినిమాలో బూత్ అంటే ఏంటి అంటే నా దృష్టిలో శృంగారం, 4 గోళ్ల మధ్య జరిగే శృంగారాన్ని బహిరంగం చూపించకూడదు. మనం రోజు వాడుక భాషలో మాట్లాడుకునే మాట అది బూత్ కాదని నా ఫీలింగ్. అది నీ భావోద్వేగం లేకపోతే నీ వ్యక్తీకరణ, ద వే యువర్ ఎగ్జిబిటింగ్ యువర్ ఎమోషన్, అదే దాన్ని బూత్ అని నేను ఫీల్ అవ్వట్లేదు అనమాట. ఓకే, సో నా భాషలో బూత్ ఉంటుంది కానీ ఆ బూత్ చేష్టలు ఉండవు నా సినిమాలో అని నేను క్లియర్గా చెప్తాను. స్టార్టింగ్ ప్రతి సినిమాకి కూడా చెప్తాను. పరాక్రమం అని మొన్న లాస్ట్ ఇయర్ తీశాను, థియేట్రికల్ ఫిల్మ్, థియేటర్లో వచ్చింది. ఇప్పుడు ఆహా ఈటీవీలో కూడా ఉన్నాయి. అది ప్యూర్లీ ఫ్యామిలీస్ కోసం తీశాను, ఒక్క బూత్ కూడా ఉండదు అందులో. ఓకే, నా ఆడియన్స్ అందరూ డిసప్పాయింట్ అయిపోయారు. ఏందన్నా అందులో డబుల్ రోల్ చేశానండి. ఫాదర్ క్యారెక్టర్, ఒక అమాయకుడు క్యారెక్టర్ ఉంటుంది, చార్లీ చాప్లిన్ గెటప్ లో ఉంటుంది. నువ్వేందన్నా చార్లీ చాప్లిన్ ఏందన్నా నెత్తిన వచ్చిందన్నా, మాకు కొట్టాలి చంపాలి అన్న. ఓకే ఓకే చేస్తాను నెక్స్ట్ అని చెప్పి ఇప్పుడు చప్రి అనే సినిమా మళ్ళీ నా ఆడియన్స్ కోసం థియేటర్లో సెన్సార్ ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు పెడతా. ఓకే, ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక టాప్ మోస్ట్ మంచి మంచి సినిమాలు తీస్తున్నారు విశ్వప్రసాద్ గారు. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ నెక్స్ట్ మీ దగ్గర ఏమో కథలు చాలా ఉంటాయి. అవునండి, రాసుకొని మంచి సినిమా ఒక మంచి హీరో కోసం తీయండి, మేమే ప్రొడక్షన్ హౌస్ రెడీగా ఉంది కదా మంది, నేను ప్రొడ్యూస్ చేస్తాను అంటే ఆర్ యూ రెడీ? మంచి హీరో కోసం అంటే హీరో నేనే కదా. హీరో మీరే, ఓకే.
మంచి హీరో కోసం అంటే ఇంకా Director- అది లేదు, కాన్సెప్ట్ లేదు ఇంకా. డైరెక్ట్ చేసే అవకాశం ఎవరికి ఇస్తారు? అఫ్ కోర్స్ నా ఫిల్మ్స్ నేనే డైరెక్ట్ చేసుకుంటాను ఆ, ఇక పైన కూడా. ఎందుకంటే నేను ఈ సినిమాలో నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఉమ్, సందీప్ ఇంత మంచోడు, సందీప్ నాకు ఇంత మంచి ఇది ఉంది, ఉమ్. సందీప్ తప్ప ఇంక నన్ను ఎవడ హ్యాండిల్ చేయలేడు అనే దాంట్లోనే నేను సినిమా చేశా. అవునా? ఆ, ఎందుకు అట్లా? ఎట్లా వర్కౌట్ అయింది? అంటే చూసి నేను సందీప్ని అబ్జర్వ్ చేశాను కదా 5 years నుంచి. తను మాట్లాడే విధానం కలవలేదు, ఫిజికల్గా కలవలేకపోయినా ఉమ్, తను అప్రోచ్, తను మనల్ని అంటే like సందీప్ ఎట్లా అంటే కళ నుండి ఆరాధిస్తాడు. ఉమ్, సో అట్లా నన్ను ఆరాధించే వ్యక్తి కదా, అతనితోనే నేను చేయలేకపోయా. అది ఎట్లా అనిపించింది అంటే నాలో డైరెక్టర్ పురుగు ఒకటి ఉంటుంది, ఉమ్, ఆ డైరెక్షన్ పురుగు. ఉమ్, అది ఖచ్చితంగా ఎక్కడో చోట నన్ను తొలిచేస్తుంటది. ఉమ్. ఇది కరెక్ట్ కాదు, ఇంక పైన చేయకూడదు అని ఫిక్స్ అయ్యానండి. ఓకే. వేరే డైరెక్టర్స్ ఫిల్మ్స్ లో చేయకూడదు. బట్ ఈ సినిమా చేయడం వల్ల నేను రిగ్రెట్ అయితే అవ్వట్లేదు. నేను Okay. చాలా నేర్చుకున్నాను. లైక్ నేను ఓపెన్ అప్ అయ్యాను మీకు ఇందాక చెప్పాను. అవునవునవునవును. సో యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ వెరీ హ్యాపీ. బిఫోర్ మూవీస్ కన్నా కొంచెం ఓపెన్ అప్ ఎక్కువ కనిపించింది. అవునండి. సో ఆ విషయంలో నేను ఆ క్రెడిట్ సందీప్కి ఇస్తాను టోటల్లీ. బట్ మిగతా ఒక దర్శకుడిగా నాకు పాయింట్ ఆఫ్ వ్యూ ఉండి అక్కడ ఒకటి జరుగుతుంటే ఇది తొలిచేస్తుంటది మనల్ని. మనం ఏం చేయలేము, అది మన సినిమా కాదు, ఇది సందీప్ రాజ్ ఫిల్మ్. మనకు ఒక ఐడియాలజీ ఉంటుంది. ఓకే. సో ఇది కరెక్ట్ కాదు అంటే అతనే రైట్ ఉండొచ్చు, మనకు ఒకటి ఉంటుంది కదా, ఒక కోణం ఉంటుంది కదా, ఆ కోణం మనని సఫర్ చేస్తుంటుంది. అవును. సో ఇది కరెక్ట్ కాదు అనిపించింది. ఇక నెక్స్ట్ నుంచి నేనే చేసుకోవాలి. కానీ చాలా అగ్రెసివ్గా చేశారు క్యారెక్టర్ కూడా. అవునండి. అంటే కళ్ళల్లో కానీ ఆ ఫేస్లో కానీ ఉమ్. ఒక ఆర్టిస్ట్కి కావాల్సిన ఫేస్ ఒకటే. అవునండి. సావిత్రమ్మన్ అంటే ఇలా క్లోజ్ పెడితే చాలంట, ఓకే ఓకే నవరసాలు పండించేస్తారు. ఓకే అండి. ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే అట్లా కాదు కదా, ఫుల్ కెమెరా పెట్టేస్తారు, బాడీ మొత్తం కావాలి. కానీ డైరెక్టర్ తీసిన విధానం కూడా బాగుంది, అవును, చాలా బాగా తీసాను. టేకింగ్ కానీ. ఇక్కడ నా పాత్రకి నేనైతే చాలా హ్యాపీ అండి. నాకేం చెప్పాడో అది తీసాడు. అది తీసే వరకు నేను నాకు కూడా కొంచెం అదే జరిగింది. నాకు ఈ సినిమా మొత్తం ఏంటంటే చెప్పింది తీస్తున్నారో లేదా అని ఒక ఇది ఉంటుంది కదా, మూడో కన్ను తెరిచి చూసుకో, అదొక స్ట్రెయిన్ తప్ప నాకు ఇంకేం లేదు ఈ సినిమాలో. ఈ కాంప్లిమెంట్స్ తీసుకునే అలవాటు అని ఉందా, లేకపోతే దానికి కూడా నచ్చదా సరోజ్ భయ్య? అంటే నాకు ఒక రకంగా ఇట్లా అనిపిస్తుంది, ఇంట్రోవర్ట్ అండి నేను బేసికలీ. మనుషులను ఎక్కువ కలను. నాకు ఎవరన్నా కాంప్లిమెంట్ ఇచ్చినా కూడా నాకు ఒక రకంగా పాములు జర్లు పాకున్నట్టు అనిపిస్తుంది. అవునా? ఆ. ఒరే. అమ్మాయిలు కూడా కళ్ళల్లో కలిపెట్టి చూడను. ఆ, నాకు ఇప్పటికీ మరి ఎక్కడ చూస్తారు? ఆ కళ్ళలో కలిపెట్టి చూడను. మీరు అలా మీరు మా డబుల్ మీన్ మాట్లాడుతున్నారు కానీ అంటే నాకు అంత సిగ్గు అనమాట. మనుషులను కూడా చూడను, చాలా తక్కువ. అవునా? కొత్త పీపుల్ అయితే చూడను, బాగా పరిచయం ఉంటే తప్ప. ఓకే. ఇప్పుడు అందుకేనా కలజోడు. నా ప్రెస్ మీట్లు కూడా అంతే ఉంటాయండి. ఆ పరాక్రమం చూస్తే మొత్తం నల్ల కలజోడు పెట్టుకుని చెప్తుంటా, ఇది చాలా పొగరు అది ఇది అని పెడుతుంటారు కొంచెం కామెంట్స్. పొగరు కాదురా, నాకు సిగ్గు, మీకు అర్థం కాదు. ఎప్పుడన్నా తారసపడుతుంటారా? నువ్వు కథలు చెప్పావు కదా కొంతమంది హీరోస్, మహేష్ బాబు గారు, సూర్య గారు, శంభుతో మంచి ట్రావెల్ ఉంది మీకు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు మీరు. మరి ఇక్కడ తెలుగులో కూడా చెప్పారు కదా గోపిచంద్ గారు, ఎప్పుడన్నా ఎదురుపడిన సందర్భాలు ఉన్నాయా? లేదండి, నేను ఎక్కడో ఉంటాను. నేను సినిమా ఇండస్ట్రీలో లేను కదండి, నేను బయట ఉంటాను. సినిమాలతో తిరగనండి అసలు నేను. నాకు వీళ్ళు కాల్స్ చేయడం తప్ప నేను ఎవరిని అప్రోచ్ అయ్యి తిరగడాలు ఇవన్నీ ఉండవు. సోషల్గా మీట్ అవ్వడాలు ఇవన్నీ ఉండవు అండి. అసలు ఎవరిని చూడలేదు ఇంతవరకు, అప్పుడు చూడటమే అంతే. కానీ ఎవరికి చెప్పినప్పుడు, కథ చెప్పినప్పుడు చాలా అది ఉంటుంది కదా, అన్నం పూర్తిగా తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది కదా. ఒక యాక్టర్కి మనం చెప్పినప్పుడు నిజంగా ఆ ఫీలింగ్ ఏ డైరెక్టర్కైనా ఉంటుంది. అలా శంభు గారికి కానీ, సూర్య గారికి కానీ, మహేష్ బాబు గారికి కానీ, గోపిచంద్ గారికి, మెయిన్ హీరోస్కి మీరు చెప్పిన వాళ్ళు ఎవరికి చెప్పినప్పుడు ఆ సంతృప్తిని ఇచ్చింది? విశాల్ కూడా చెప్పా, విశాల్, ధనుష్ కూడా చెప్పాది. సింబు అండి, సింబుతో ర్యాప్ వేరు, నాకు చాలా ఇష్టం. మనిషిగా కూడా చాలా ఇష్టం. అంటే చాలా డీప్గా వెళ్ళిపోయాం మేము. ఓకే, చేసేయాలి మనం ఇంకా నెక్స్ట్ లెవెల్. ఆ టైంలో ఏంటంటే ఇక్కడ తెలుగు ప్రొడ్యూసర్ బుజ్జి గారు అనుకున్నా ఫస్ట్, బుజ్జి గారు తీసుకెళ్ళా చెన్నైకి, సింబుని కల్పించా చేద్దాం అదే అని అనుకుంటా. బుజ్జి గారికి ఏంటంటే అప్పుడు సింబు గురించి ఏదో బ్యాడ్ ఇది ఇట్లా ఉందన్నమాట, టైంకి రాడు, ఇది చేయడు అది చేయడు. యంగ్ కదా ఇద్దరం, సేమ్ ఏజ్, నేను సింబు 20s ఉన్నాం. ఆడు ఇట్లా డేంజర్ ప్రాబ్లం అయిపోద్ది అంటే బుజ్జి గారు ఏమో సెకండ్ థాట్లో పడిపోయారు. సింబు ఇట్లా అంటున్నారు, మనం విశాల్తోనే చేద్దాం సరోజ్ అన్నారు అనమాట. లేదు సార్ నేను సింబుతో చేయాలని
ఇక అది క్యాన్సిల్ అయిపోయింది ఇట్లా. అప్పుడు సింబు నా కోసం, అప్పుడు సింబుకున్న బ్యాడ్ నేమ్ ఎట్లా అంటే అక్కడ తమిళ ప్రొడ్యూసర్స్ కూడా భయపడేవాళ్ళు చేయడానికి. అవును. తను నా కోసం ప్రొడ్యూసర్ని ఎతికి ప్రొడ్యూసర్ని పట్టుకుని వాళ్ళని కన్విన్స్ చేసి అప్పుడు నాకు సెట్ చేసి నాకు అడ్వాన్స్ కూడా ఇప్పియాలని చెప్పి కూర్చున్నాడు అనమాట. వాళ్ళు అడ్వాన్స్ రెడీ చేసుకున్నా కానీ నేను అడ్వాన్స్ తీసుకోనండి. నాకు భయం వేసింది మళ్ళీ కమిట్ అయిపోయి ఏదైనా అయితే. ఇప్పుడు అందరూ సింబు గురించి నాకు కూడా భయపెడుతున్నారు. సరే ఎందుకు అని మీరు అడ్వాన్స్ తీసుకోనండి, చూద్దాము ఇది ఎక్కడి వరకు వెళ్తుందో అని నేనే కొంచెం ఆలోచించా, ఒక స్టెప్ వెనక్కి వేసా. ఓకే. సో అంత జర్నీ నాకు అంత ఇష్టం సింబు అంటే పర్సనల్లీ. అంటే నన్ను నమ్మి అక్కడ దాకా తీసుకెళ్ళాడు. అదే ఫ్రెండ్షిప్ కన్నా కూడా లైక్ టాలెంట్ నమ్మి. ఫ్రెండ్షిప్ అంటే తను కూడా రోజు కలిసేవాడిని కాదు, ఎప్పుడో ఒకసారి కలిసేవాడిని, తక్కువ మాట్లాడేవాడిని. అంటే మనకు సిగ్గు కదా. అవును. మీ జీవితంలో అవతలోడు ఒక 10 మాటలు మాట్లాడితే మీరు ఒక మాట మాట్లాడతాను నేను కూడా. అంటే నా టాపిక్ ఇంట్రెస్టింగ్ ఉంటే మాట్లాడతాను. ఓకే. మెయిన్ మూడ్ ఇష్టండి నేను. నా మూడ్ బాగుంటే పిచ్చి పిచ్చి మాట్లాడేస్తా. ఓకే. మూడ్ బాగపోతే ఒక రకంగా ఉంటా. అట్లా నాకే తెలియదు నేను ఇప్పుడు ఎలా ఉంటాను. ఓకే. అపరిచితుల్లాగా మారిపోతారు. అదే అండి, నాకు ఇష్టమైన సినిమా అండి అది. అది చూసినప్పుడు మీకు సెట్ అవుతుంది కూడా. నాకు నా ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అండి. అది చూస్తే నాకు దగ్గరే అనిపిస్తుంది. అంటే ఆ మూడ్ స్వింగ్స్ ఉన్నాయి నాలో. అయ్య బాబు, ఒక సినిమాని మెచ్చుకున్నారు ఇప్పుడు మన ఇంటర్వ్యూలో. అయ్యో నాకు చాలా సినిమాలు ఇష్టం అండి. నాకు బాలాగారి సినిమాలు అన్ని ఇష్టం. నాకు చాలా ఆరాధిస్తాను నేను కళాకారుల్ని. అలా ఏమి ఉండదు నేనే గొప్ప, అదే నాకు ఈగో లేదంటున్నాను. నా సినిమా వరకే ఈగో. నేను సినిమా తీసినప్పుడు నేను అనుకున్నట్టే చెక్కాలి, మధ్యలో ఎవరో వేలు పెట్టకూడదు, ఎవరు ఇచ్చేయకూడదు, అక్కడ తప్ప బయట లేదు, వేరే చోట లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీకు నచ్చిన వ్యక్తి అంటే లైక్ హీరో, ఎనీ వన్ హీరో? నాకు చాలా మంది ఇష్టం అండి. నాకు అందరూ ఇష్టం. నాకు అఫ్కోర్స్ చిరంజీవిని చూసాకే సినిమా చూశాను. ఆయన ఎప్పుడు ఫస్ట్ ఉంటాడు. ఆయన చూసాక నేను వరల్డ్ సినిమా చూశాను అనిపిస్తుంది. అంటే 4 ఏళ్ల వయసులో చిరంజీవి అనే ఒక మనిషిని టీవీలో చూసి తెలియకుండా నాకు సినిమా మీద పిచ్చి వచ్చింది. సో దట్స్ వై ఐ సే చిరంజీవి తర్వాత నేను సినిమా చూశాను. ఈ రోజు నేను వరల్డ్ సినిమా చూశాను. ఈరోజు నేను పార్క్ చాన్ వుక్ తెలుసు నాకు, కొరియన్ ఫిల్మ్ మేకర్. లేకపోతే ఇప్పుడు హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తెలుసు, స్పానిష్ ఫిల్మ్ మేకర్స్ తెలుసు. ఇవన్నీ నాకు తెలుసు. నాకు ఇంత మెచ్యూరిటీ వచ్చింది నాకు ఫిల్మ్ మేకింగ్ లో అంటే దాని కారణం చిరంజీవి కదా ఎక్కడో చోట అని ఆ ఫీల్. ఇన్స్టిట్యూట్కి వెళ్ళారా ఎక్కడన్నా? ఎక్కడికి వెళ్ళలేదు. సో నేర్చుకున్నది అంతే. అది చాలా వరకు ఇప్పుడు బిఫోర్ అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లు చేసేవాళ్ళు. అవునండి. తర్వాత ఆ ట్రెండే పోయింది. అవునండి. అసలు షార్ట్ ఫిల్మ్ చేసేసి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చేస్తున్నారు. అవునండి. ఆ ట్రెండ్ బాగుంది అసలు యాక్చువల్గా చెప్పాలంటే. సురేష్ బాబు గారు అండి యాక్చువల్లీ ఈ ట్రెండ్ కి కంచర్పాలెం నాంది పలికింది. అంటే నేను ఇప్పుడు 2005 విషయం చెప్తున్నా. 5-6లో నేను షార్ట్ ఫిల్మ్ చేసి తీసుకెళ్ళి అప్పుడు కల్చరే లేదు, షార్ట్ ఫిల్మ్ కల్చరే లేదు. DVD తీసుకెళ్తే అది చూసి ఆయన రామ్ గోపాల్ లాంటి డైరెక్టర్ అవుతాడని చెప్పి మొత్తం ఇండస్ట్రీకి చెప్పేసాడు ఆయన. ఓకే. అంటే నేను షార్ట్ ఫిల్మ్ చేశాను, లేకపోతే ఇప్పుడు ఇంకో సినిమా వర్క్ చేయి, ఆల్దరి చేయని ఏమనలా. నాతో మా డిస్కషన్స్లో కూడా, స్టోరీ డిస్కషన్స్ 30 సార్లు కూర్చొని ఉంటాం. మేము ఇలా చేసామమ్మా, బొబ్బిల్ రాజాకి ఇలా చేసాం, ఆ సినిమాకి ఇలా చేసామని చెప్తారు కానీ డిక్టేట్ చేసేవాడు కదా ఆయన. నువ్వు ఇలా చేయాలి. సో క్రియేటర్గా నాకు ఆ మర్యాద ఇచ్చి, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఆయనే. ఓకే. ఐ థింక్ హీఈస్ ద వన్ హూ చేంజ్ ద సినిమా ఇన్ తెలుగు సినిమా. అవును, అందుకని ఆయన ఆచితూచి సినిమాలు తీసుకుంటారు, చేస్తారు. అంటే నాకు తెలియకుండా అండర్ కరెంట్ గా ఆయన సినిమా చేంజ్ చేశాడు అనుకోండి. శివ విషయం నుంచి కూడా చూస్తే మీరు సురేష్ బాబు గారి పాత్ర ఎక్కడో చోట ఉంటుంది ఆయన, ప్రతి చోట. ఆయన కొంచెం అహెడ్ ఆఫ్ టైమ్స్ ఆలోచిస్తారు. అవును, అంటే సినిమాలో పుట్టి సినిమాని చూసి వాళ్ళు ఇంకదే కదా. నేను ఎవరన్నా బాగా అభిమానిస్తారంటే ఆయనండి, ఆయన గురువు. అంతే. ఒకే ఒక గురువు సురేష్ బాబు గారు. సూపర్. ఫ్యూచర్ ఏంటి సరోజ్ భాయ్? ఫ్యూచర్ అదే అండి, ఇంకా నెక్స్ట్ నా సినిమా వస్తుంది. ఓన్లీ మీ సినిమాలే? అంతే. నెక్స్ట్ దీపావళికి రిలీజ్ చేస్తున్నాను, పెద్ద బ్యానర్ తో టైప్ అయ్యి. ఎందుకంటే నాకు లాస్ట్ ఇయర్ నా పరాక్రమం సినిమా రిలీజ్ చేయడానికి, సినిమా తీయడానికి 2 కోట్లు అయిపోయింది. రిలీజ్ చేయడానికి డబ్బులు లేవు, సరిపోలా. సో సినిమా వచ్చిందే చాలా మంది తెలియదు, నా అమ్మాయిలకి తెలియదు, ఇప్పుడే వస్తున్నాను అనుకుంటున్నాను. అరే ఆల్రెడీ నేను వచ్చాను రా బాబు, నేను Ariel Alexa సాలార్ తీసిన కెమెరాలో తీసాను, యానమోర్ఫిక్ లెన్సెస్ వాడాను, భారీగా తీసాను, సినిమా ఒకటి తీసాను, తెలియదు వాళ్ళకి. ఇప్పుడు నేను ప్రాపర్గా మార్కెటింగ్ ఎలా చేయాలి, ఒక బిగ్ బ్యానర్తో టైప్ అవడం ఎంత ఇంపార్టెంట్ ఈరోజు
డిస్ట్రిబ్యూషన్ అనే గేమ్ ఎలాంటిది, ఉమ్. దాంతో ఎలా మనం జనాల వరకు మన సినిమాని తీసుకెళ్ళాలి, ఇవన్నీ తెలుసుకున్నానండి ఆ Okay. సినిమా ఎక్స్పీరియన్స్తో. ఓకే. సో ఇక్కడి నుంచి తప్పు జరగదు. సో ఇప్పటి నుంచి ఏదన్నా కానీ థియేటర్ రిలీజ్ ఏదైనా. థియేటర్కల్ రిలీజ్ అయింది. సో యూట్యూబ్లో కూడా ఉండదు ఇంకా. ఆ యూట్యూబ్తో అయిపోయింది ఆ రోజుల్లో, ఆ మూడు సినిమాలతో అయిపోయింది. నేను మళ్ళీ తీను. సో లాస్ట్ ఆ మాంగళ్యం మంచి రెస్పాన్స్ వచ్చింది కదా. అవునండి, అవును. దాంతో రాగానే నేను బయటకు వచ్చేసా. ఆ, ఇంకా చాలు, నాకు ఆడియన్స్ ఉన్నారు, ఆడియన్స్ కోసమే చేశాను అది. వాళ్ళు డబ్బులు ఇచ్చారో లేదో, నా సినిమా వాళ్ళ మనసులోకి రీచ్ అవ్వాలి, నేను రీచ్ అవ్వాలి అని చేశాను. రీచ్ అయ్యాను, ఓకే హ్యాపీ. ఇప్పుడు మార్కెట్లోకి రావాలి. 22లోనండి అది. 22లో కోవిడ్ లేదు అప్పుడు. బాగా వెళ్ళింది కదా. 8 millions 7 millions 2.5 కోట్ల మంది చూస్తారు ఇప్పుడు. 2.5 కోట్ల మంది. 24 million 25 million. ఇంకొకటి నిర్బంధం 2 ఉన్నాయి. 1 2. అది కూడా ఇంచుమించు కోటి వరకు వెళ్ళింది. యూట్యూబ్లో అంత రెస్పాన్స్ రావడం అనేది గ్రేట్. అవును, అది కల్ట్ ఫిల్మ్. మళ్ళీ కల్ట్ ఫిలిం మళ్ళీ. హార్ష్ లాంగ్వేజ్ ఉన్నా కూడా లేడీస్ కూడా చాలా మంది, హౌస్ వైఫ్స్ కానీ చాలా మంది ఆ సినిమా, నా ఫిల్మ్స్ని యాక్సెప్ట్ చేశారు. ఓకే. అంటే వాళ్ళు రిలేట్ అయ్యారు ఎక్కడో చోట. గ్రేట్ సరోజ్ భాయ్. ఇండస్ట్రీలో ఎలా ఉండకూడదో అంటారో అలా ఉన్నారు మీరు అనమాట. అంటే ఇక్కడేమో మంచి వచ్చి అందరి ముందు చెప్పాలి, చెడు చెవిలో చెప్పుకోవాలంటారు. మీరేమో చెడు అందరి ముందు చెప్తారు, మంచి వచ్చి చెవిలో చెప్తారు అనమాట. కొంచెం ఆ టైప్. మంచి కూడా అందరి ముందు చెప్తాను. సో అయినప్పటికి కూడా సక్సెస్ రేట్ అనేది మిమ్మల్ని మీరుగా ప్రేమిస్తున్నారు అందరూ కూడా. అది చాలా ఇంపార్టెంట్. అది ఏంటంటే ఇప్పుడు మారిపోయినాయి, సినిమా టెక్నాలజీ వచ్చేసింది, సినిమా మారిపోయింది అన్నారు. ఆడియన్స్ మైండ్ సెట్ కూడా మారిపోయింది కంప్లీట్గా. ఈ డిజిటల్ ప్రపంచం వచ్చిన తర్వాత ఎవడికి వాడే హీరో అయిపోయాడు, ఎవడికి వాడే జడ్జ్ చేస్తున్నాడు. వేరే వాడు జడ్జిమెంట్ తీసుకునే స్థాయిలో లేరు ఎవడు. కొంతమంది అంటారు ఏ మెసేజ్ ఇస్తారండి ఈ సొసైటీ కంటే. మెసేజ్ ఇచ్చే స్థాయిలో ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నామా? లేవు. సో ఎవరు తీసుకునే స్థాయిలో కూడా వాళ్ళు లేరు. అట్లా అయిపోయింది ఈ సొసైటీ. బట్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది ఒకటి, ఏంటి, మన సనాతన ధర్మం మీద ప్రతి ఒక్కరు సినిమాలు తీస్తున్నారు. అంటే కొంతమంది ఏమో అది సినిమా డబ్బు కోసం క్యాచ్ చేసుకొని ఆ సనాతన ధర్మం అని అడ్డం పెట్టుకొని సినిమాలు తీస్తున్నారు సినిమా వాళ్ళని కొంతమంది ఆడియన్స్ అంటారు. కొంతమంది ఏమో ఇప్పుడున్న జనరేషన్కి అట్లీస్ట్ మనకి హిస్టరీ తెలియదు కాబట్టి వీళ్ళు కష్టపడుతున్నారని కూడా ఉంది. మీకు ఈ సనాతన ధర్మం వైపు ఇన్ని సినిమాలు వస్తున్నాయి కాబట్టి, ఒక మిరాయి కావచ్చు, హనుమాన్ కావచ్చు, ఇప్పుడు అఖండ కావచ్చు, మోగ్లీ కూడా అంతే. మోగ్లీలో కూడా ఉంది ఆ పాయింట్. ఉందా? మీకు లాస్ట్ లో హనుమంతుడు కనిపిస్తాడు దీంట్లో ఉంది. ఓకే, మీ ఒపీనియన్ ఏంటి ఈ సనాతన ధర్మం మీద వస్తున్న సినిమాల పైన? అదో జానరా అండి. ఇప్పుడు థ్రిల్లర్ ఫిల్మ్స్ ఉన్నాయి, కొరియన్ సినిమాలు అన్ని కూడా థ్రిల్లర్స్. ఒకప్పుడు అన్ని థ్రిల్లర్స్ ఎందుకు తీస్తున్నారు అని కూడా వాళ్ళు కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా, ఆడియన్స్ ఉన్నారు. అది ఉంటదండి. మీకు ఇందా చెప్పాను కదండి, మోడీ అందరికి నచ్చడు, ట్రంప్ అందరికి నచ్చడు, దేవుడే అందరికి నచ్చడు. దీంట్లో ఏముంది, మాట్లాడతారు. బట్ అది లైక్ చేసే వాళ్ళు ఉంటారు, లైక్ చేయని వాళ్ళు ఉంటారు. నేనైతే చిన్నప్పుడు రామాయణం, మహాభారతం దూరదర్శన్లో చూసే పెరిగానండి. అక్కడి నుంచే నేను మానవతా విలువలు తెలుసుకున్నాను. ఐ రెస్పెక్ట్ సనాతన ధర్మంలో ఉన్న ఈ మనుశాస్త్రం అయ్యే ఉన్నాయి కదా, దాంట్లో ఏదో అంటరాంతనం ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదండి, వాటిని నేను నమ్మను. అవి లేవనే నేను ఫీల్ అవుతాను. బట్ అవి ఉన్నాయని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చెప్తున్నారు కాబట్టి నేను దాని గురించి కూడా మాంగళ్యంలో చెప్పా. సనాతన ధర్మంలో వాళ్ళు చెప్పింది ఏంటనేది మాంగళ్యం సినిమాలో మీకు ఒక డైలాగ్ ద్వారా చెప్పాను. దేవుడు మెదడు నుంచి పుట్టినోడు బ్రాహ్మణుడు. సో అబ్దుల్ కలాం బ్రాహ్మణుడే, అంబేద్కర్ బ్రాహ్మణుడే. అంటే తెలివైనోడు బ్రాహ్మణుడు, భుజబలం ఉన్నోడు రాజు, క్షత్రియుడు. అంటే మన సెక్యూరిటీ గార్డ్ కింద పనిచేసే బౌన్సర్ల కింద ఉన్న వాళ్ళు కూడా క్షత్రియుడే. సో ఈ వర్ణ సిస్టమ్ అనేది వాళ్ళ క్యాపబిలిటీస్ బట్టి ఉంది, కానీ కులం అనేది పొటెన్షియల్ కానీ పుట్టుకు కాదు అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఒక ఎస్సీ కులంలో పుట్టిన ఒక ప్రొఫెసర్ ఉంటే ఆయన బ్రాహ్మణుడు, ఒక ఎస్సీ కులంలో పుట్టిన ఒక బలవంతుడు ఉంటే ఆయన క్షత్రియుడు. డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ క్లీన్ చేయబడి స్కావెంజింగ్ జాబ్ అంటారు కదా, స్కావెంజింగ్ జాబ్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. లేకపోతే ఇప్పుడు మన నర్సులు, కాంపౌండర్స్ ఉంటారు కదా, మార్చురీలో వర్క్ చేసేవాళ్ళు, లేకపోతే పోస్ట్ మార్టం చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా శూద్ర దీని కింద వస్తారు. శూద్ర అంటే వాడు పాదాల నుంచి పుట్టినాడు అని కాదు, పాదాలు అంటే కింద గ్రౌండ్ సిస్టమ్, గ్రౌండ్ లెవెల్లో బతికేవాడు అని. అంటే ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న దాన్ని ఎదుర్కొనేవాడు. సో దాన్ని శూద్రుడు అంటారు. శూద్రుడు అనేది తక్కువ కులం కాదు, వాడికి ఉన్నంత ధైర్యం, వాడికి ఉన్నంత తెగింపు మిగతా పేషెన్స్. కానీ ఆ స్కావెంజింగ్ అనేది డిఫరెంట్ జాబ్. అది మన బాడీలో కూడా వైట్ బ్లడ్ సెల్స్ అని ఉంటాయి, అవి స్కావెంజర్స్ కింద
వర్క్ చేస్తాయి వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్లో. సో స్కావెంజింగ్ అనేది అదొక ప్రాసెస్. మన సిస్టమ్ క్లీన్ చేయడం అనేది కూడా ఒక గొప్ప జాబ్ అది. అవును. సో ఇవన్నీ కూడా దీని నుంచి ఎలా వచ్చాయి అని చెప్పి ఇప్పుడు బిజినెస్ చేసేవాడు అందరూ కూడా వైశ్యుడు అని చెప్పి ఆ సిస్టమ్ని చెప్పానండి. అవును, సో మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. బట్ మన ఫాదర్స్ వీళ్ళందరూ కూడా ఈ అంటరానితనం అనే దాన్ని పెట్టి వాళ్ళని అణగొట్టారు కాబట్టి అంబేద్కర్ గారు జస్ట్ 10 years 15 years అని పెట్టిన రిజర్వేషన్ని మనం ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాం, విచ్ ఈజ్ రైట్. ఇప్పుడు ఆ రిజర్వేషన్ సిస్టమ్స్ కూడా చాలా వరకు తగ్గాలి, ఇంకా పెరగాలంటున్నారు కదా. అది అంటే దానివల్ల సమానత్వం వచ్చే వరకు పెరగాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్, అది తగ్గాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. పూర్తిగా సమానత్వం ఇంకా రాలే కదా, రాలేదు, ఇంకా అది పెంచుకుంటూ వెళ్తున్నారు కదా ఇంకా. అవును, అది ఆ సమానత్వం వచ్చిన రోజు ఆబ్వియస్లీ వచ్చేది, రెవల్యూషన్ వచ్చేస్తుంది, Definitely. సిస్టమ్ సో మారుతుంది. మీరు కూడా ఇన్ ఫ్యూచర్ ఏమైనా సనాతన ధర్మం లాంటి ఒక జోనర్ తీసుకొని సినిమా చేసే అవకాశం ఉందా? తీస్తానండి. ఆ? ఒకటి ఇంట్రెస్ట్ ఉందా అలాంటి జోనర్స్ మీకు బానే? ఇష్టం ఉంది నాకు. అంటే నా ప్రతి సినిమాలో సనాతన ధర్మం గురించి ఎక్కడో చోట చెప్తుంటా, కొన్ని చోట్ల వ్యతిరేకించేవి కూడా ఉంటాయి. అంటే దాన్ని తప్పుగా నిర్బంధం 2 అనే సినిమా తీసాయండి. అందులో సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకుని పొలిటీషియన్స్ ఎలా బిజినెస్ చేస్తున్నారనే ఆస్పెక్ట్ కూడా చూపించాను. అవును. సో ఇన్ ఫ్యూచర్ పాలిటిక్స్ కూడా ఏమైనా అవకాశం ఉందా? లేదు సార్, పాలిటిక్స్ మాత్రం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ చేసే వాళ్ళకి పాలిటిక్స్ అంటేనే మనం రెండుగా విడిపోతున్నాం కదండి. అంటే మనం ప్రేమించేవాడు కూడా అటు సైడ్ ఉన్నాడంటే మనం లైక్ చేయడు, ఇంకా మనం శత్రువుగా కనిపిస్తాం. దాని జోలికి వెళ్ళకూడదు అనుకుంటా. సో ఓన్లీ సినిమా 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 అంతే, ఇది తప్పితే ఏం లేదు ఈ జన్మకి. ఈ జన్మ ఉంది ఒకే జన్మలే, ఇంకా అందరూ అనుకున్నట్లు 7 జన్మలే ఉండవు, ఒకటే జన్మ ఉంటుంది. సో మొగలి December 12th రిలీజ్ ఉంది. అండ్ ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే థియేటర్ రండి, థియేటర్కి వచ్చి చూడండి 12th, నాకు పవర్ ఇవ్వండి, ఇంకా మీ మంచి సినిమాలు తీస్తాను. సిస్టంలో ఏమన్నా మీ ఇప్పుడు సామాన్యుడు ఫీల్ అయ్యేవన్నీ కూడా నేను మాట్లాడగలుగుతాను, ఏ విషయం ఉన్నా కూడా. ఓకే. సో సోలో లైఫ్ సో బెటర్. చలో ఇలానే హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను సరోజ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీరు మాట్లాడినప్పుడు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వాలనుకోవట్లేదు అసలు నేను. ఒకే ఒక ఇంటర్వ్యూ మీకే ఇద్దాం అనుకుంటున్నారని నా మీద. అంటే మీరు నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ మీరే తీసుకున్నారు, అప్పుడు ఎవరు ముందుకు రాలా నిర్బంధం ఆ టైంలో. సో ఆ గ్రాటిట్యూడ్ ఉంది మీకు, మళ్ళీ నాకు రీపే చేసే టైం వచ్చింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మొగలి ఆల్సో. అండ్ మీ వచ్చే సినిమాలకు కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్. ఇంకా మంచి సినిమాలు తీయాలి, మీలాంటి వాళ్ళే సినిమాలు తీస్తేనే జనానికి ఎక్కుతాయి, అంత న్యాచురల్గా చూపిస్తారు కాబట్టి ప్రతిదీ కూడా ఆ అంశాలు కూడా క్లియర్గా అర్థమవుతాయి జనానికి. దానికి మసాలాలు యాడ్ చేసి చూపించరు మీరు, న్యాచురల్గా ఉంటాయి కాబట్టి జనం బాగా ఇష్టపడతారు అలాంటి వాటిని. సో అలాంటివే తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరోజ్ భయ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.